సో లాస్ట్ క్లాస్ మనం కంపైలర్ డైరెక్టివ్స్, సిస్టమ్ టాస్క్ అండ్ ఫంక్షన్స్ అనేవి యూజ్ చేసుకున్నాం కదా. సేమ్ వే పారామీటర్స్ ఓవర్ రైడింగ్, వెరిలాగ్ పారామీటర్స్ అండ్ ఓవర్ రైడింగ్ పారామీటర్స్. అసలు పారామీటర్స్ దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం? సో మెయిన్ పర్పస్ ఏంటి, పారామీటర్స్ యొక్క పర్పస్ ఏంటి? యాక్చువల్గా ఒక ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకోండి, ఒక కంపెనీ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఫోన్ని డిజైన్ చేస్తారు. కానీ బట్ యూజర్ ఏం చేస్తాడు, యూజర్ ప్రకారం వాడు డిఫరెంట్ ఫాంట్ సైజులు మార్చాలనుకుంటాడు, కెమెరా సైజులు మార్చుకోవాలనుకుంటాడు, లేదా థీమ్ మార్చుకోవాలనుకుంటాడు, లాంగ్వేజెస్ని చేంజ్ చేసుకోవాలనుకుంటారు. ఇలా ఏవైనా డిఫరెంట్ పారామీటర్స్ని వాళ్ళు చేంజ్ చేయాలి అని అనుకుంటారు కదా, అంతేనా? కానీ ఫోన్ హార్డ్వేర్ సేమే, సో డిజైన్ సేమే కానీ పారామీటర్స్ని మనం చేంజ్ చేస్తూ ఉంటాం. అంటే లోపల లోపల ఉన్న వేరియబుల్స్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సిమిలర్గా వెరిలాగ్లో కూడా అంతే. పారామీటర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక రీయూజబుల్ మాడ్యూల్ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. జస్ట్ మనం ఆ వేరియబుల్స్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద పర్పస్ పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకున్నాం. ఇందులో మనం పారామీటర్స్ లేకుండా యూజ్ ఏంటి, పారామీటర్స్ ఉంటే యూజ్ ఏంటి? ఓకే, సో పారామీటర్స్ అనేది కంపైలర్ టైం కాన్స్టెంట్స్ అన్నమాట. సో ఇవి మాడ్యూల్ని కస్టమైజ్ చేయడం పర్పస్ కోసం ఈ పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, మనం ఏదైనా ఒక పారామీటర్ని యూజ్ చేసుకోకుండా మాడ్యూల్ రాస్తే ఎలా ఉంటుంది? జస్ట్ మాడ్యూల్ సమ్ అండ్ ఆపరేషన్ ఏదో తీసుకున్నాం, అండ్ ఆపరేషన్ ఇక్కడ ఇన్పుట్ వచ్చి వైర్ సమ్ ఏ అని చెప్పేసి తీసుకుంటాం. లేదు ఇన్పుట్ వైర్ సమ్ బి అని చెప్పేసి తీసుకుంటాం. అలానే అవుట్పుట్ సో రిచ్ వై అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, ఇది వితౌట్ పారామీటర్స్. కానీ మనం విత్ పారామీటర్స్ తీసుకుంటే కనుక అదేమవుతుంది, వితౌట్ పారామీటర్స్ ఇప్పుడు సపోజ్ ఇది ఏబి అండగేట్ కాబట్టి నో ప్రాబ్లం. లేదు మీరు ఒక కౌంటర్నే డిజైన్ చేస్తున్నారు, మాడ్యూల్ కౌంటర్ని తీసుకుంటున్నారు, మాడ్యూల్ సమ్ కౌంటింగ్, సో కౌంటింగ్ పర్పస్ కోసం మనం యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ మాడ్యూల్ కౌంటర్ 8 బిట్ అనేది తీసుకుంటే కనుక ఇన్పుట్ సమ్ వైర్. ఓకే, సో క్లాక్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, సో క్లాక్ అండ్ దెన్ సో కౌంటింగ్ కాబట్టి ఇన్పుట్ ఏముండదు, అవుట్పుట్ రిచ్. ఏం చేస్తాం, సమ్ 8 బిట్ కౌంటర్ అయితే కనుక సో 7 down to 0 కౌంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం, అంతే కదా. సో ఇక్కడ కౌంట్ అని చెప్పేసి మాడ్యూల్ని క్లోజ్ చేసేస్తాం. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఇదే కౌంటర్ని 8 బిట్ కాదు 16 బిట్ కౌంటర్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను. సేమ్ మళ్ళీ ఇదే మాడ్యూల్ రాస్తాము, వేరియబుల్ తీసుకుంటాం, మళ్ళీ రిచ్ సమ్ 15 down to 0 అని చెప్పేసి కౌంట్ తీసుకుంటాం. 15 down to 0 కౌంట్ అని తీసుకుంటే సో అదేం చేస్తుంది, సో 16 బిట్ కౌంటర్ కింద వర్క్ అవుతుంది. లేదు మళ్ళీ వచ్చి 32 బిట్ కౌంటర్ చేశాడు, 31 down to 0 కౌంట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, సో 32 బిట్ కౌంటర్. సో ఇలా నేనేం చేస్తున్నాను, మళ్ళీ రీడిజైన్ చేస్తూ వస్తున్నాను. ఓకే, సో ఇలా రీడిజైన్ చేయడం వల్ల నాకు ఏమవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అనేది తగ్గుతుంది. ఓకే, సో అదే నేను పారామీటర్ని యూజ్ చేసుకుంటే సేమ్ ఇదే కాన్సెప్ట్, జస్ట్ మాడ్యూల్. ఓకే, సో మాడ్యూల్ సమ్ హ్యాష్ అని చెప్పేసి తీసుకొని పారామీటర్. ఓకే, సో మాడ్యూల్ హ్యాష్ పారామీటర్ ఏం తీసుకుంటాం, జస్ట్ మాడ్యూల్ నేమ్ తీసుకున్నాను. మీరు మాడ్యూల్ నేమ్ ఏదైనా ఇచ్చుకోండి, సమ్ కౌంటరా కౌంటింగ్ ఏదో చెప్తాం, కౌంటర్ అని చెప్పేసి తీసుకుని మాడ్యూల్ కౌంటర్ హ్యాష్. సో పారామీటర్ వచ్చేసరికి ఏం తీసుకుంటున్నారు, పారామీటర్ సమ్ బిట్ అనేది మెన్షన్ చేస్తున్నాం, బిట్ ఈక్వల్ టు 8. ఓకే, మాడ్యూల్ పారామీటర్స్ క్లోజ్. మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ ఇన్పుట్ వైర్ క్లాక్ అని చెప్పేసి యాజ్ తీసుకుంటాం. సేమ్ అలాగే రిచ్, సో రిచ్ ఇక్కడ విత్ -1 down to 0 ఆఫ్ కౌంట్. ఓకే, సో ఇలా తీసుకుంటాం కౌంట్ అని చెప్పేసి, జస్ట్ కౌంటింగ్ అని చెప్పేసి యాడ్ చేసుకుంటాం. అర్థమైందా? సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పారామీటర్.
ఇప్పుడు నేను విత్ 8 బిట్ ఇక్కడ 8 తీసుకున్నా కాబట్టి నేను 8కి అప్లై చేసుకున్నాను. 8కి అప్లై చేసుకున్నా అట్ ది సేమ్ టైం సో దాని ప్రకారం వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, జస్ట్ ఇక్కడ ఈ విడ్త్‌ని 8 డౌన్ టు 0 అంటే ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది, సిమ్యులేటర్ ఎలా తీసుకుంటుందంటే 7 డౌన్ టు 0 కౌంట్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ విడ్త్‌ని 16 చేశాను. సో 8ని కాస్త 16 చేశాను. పారామీటర్ విడ్త్ ఈక్వల్ టు 16 చేశాను. అప్పుడు ఎలా వర్క్ అవుతుంది, సేమ్ 15 డౌన్ టు 0 కింద వర్క్ అవుతుంది. సో 15 డౌన్ టు 0 కౌంట్. ఓకే, అర్థమైందా? సో డైరెక్ట్‌గా మనకి జస్ట్ మారిస్తే సరిపోతుంది అంతే. అంతకు మించి ఇంకేం చేయక్కర్లే. అంటే మీరు ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఎలా మారుస్తారు? ఏదో ఒక రిజిస్టర్ అని చెప్పేసి తీసుకొని రిజిస్టర్ సో సమ్ హ్యాష్ అంటే ఇన్‌స్టాన్షియేషన్ దగ్గర మీరు ఓవర్ రైడ్ చేస్తే సరిపోతుంది. సో రిజిస్టర్ ఆర్ కౌంటర్. ఇక్కడ మనం కౌంటర్ అని తీసుకున్నాం కదా! సో కౌంటర్ సో #16 అని చెప్పేసి తీసుకుంటాం. #16 అని తీసుకొని యూజర్ అండర్ టెస్ట్ యూయూటీ అని చెప్పేసి తీసుకున్నాం. యూయూటీ అని చెప్పేసి డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ ఓకే కామా డాట్ కౌంట్ ఆఫ్ కౌంట్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకున్నాం. డాట్ కౌంట్ ఆఫ్ కౌంట్ అంటే ఈ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పారామీటర్స్ అన్ని ఎక్కడికి ఓవర్ రైడ్ అవుతుంది, 16కి ఓవర్ రైడ్ అవుతుంది. అర్థమైందా? డాట్ క్లాక్ ఇప్పుడు మనం డియూటీని ఏం చేంజ్ చేయట్లేదు, డియూటీని యాక్సెస్ అలాగే ఉంచుతున్నాను. కానీ టెస్ట్ పేజ్ ఇక్కడ ఇన్స్టాన్షియేషన్కి వచ్చేసరికి నేను డియూటీ ఫంక్షనాలిటీ నేను చేంజ్ చేయలేదు, జస్ట్ ఓవర్ రైడ్ చేశాను అంతే. అంటే 8తో వర్క్ అయ్యేదాన్ని 16తో వర్క్ అయ్యేలా చేసుకున్నాను నేను. అర్థమైందా? సో ఇక్కడ నేను నెంబర్ చేంజ్ చేశాను అంతే. కోడ్ ఏమీ చేంజ్ చేయక్కర్లేదు, జస్ట్ ఈ కోడ్ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు మాడ్యూల్ కౌంటర్ అండ్ దెన్ పారామీటర్ విత్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఓకే, సో విత్ 8 అని చెప్పేసి తీసుకున్నాను. ఇన్పుట్ వైర్ క్లాక్, ఇన్పుట్ రిడ్జ్ సమ్ కౌంటర్ అని చెప్పేసి తీసుకున్నా, కౌంట్ అని చెప్పేసి తీసుకున్నాను. మాడ్యూల్ క్లోజ్ చేస్తాను. ఓకే, సో మాడ్యూల్ క్లోజ్ చేసేస్తే ఇప్పుడు విత్ అనేది 8 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, విత్ 8 - 1 డౌన్ టు 0 అంటే మీ కౌంట్ అనేది మీ కౌంటర్ అనే మాడ్యూల్ ఎంత వర్క్ అవుతుంది, 8 కౌంట్స్ వరకు చేస్తుంది. ఎందుకంటే 7 డౌన్ టు 0 అనేది వర్క్ అవుతుంది. ఓకేనా? 7 డౌన్ టు 0కి వర్క్ అయితే ఇప్పుడు నేను అలా కాదు, నేను 16 బిట్‌కి వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను. 16 బిట్‌కి వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేస్తాను, మాడ్యూల్‌ని ఎటువంటి మార్పు చేయను. మాడ్యూల్‌లో ఎటువంటి మార్పు చేయను. టెస్ట్ బెంచ్‌లో మాడ్యూల్ టీబీ రాస్తాను కదా, ఈ టెస్ట్ బెంచ్‌లో రాసేటప్పుడు డిజైన్‌ని ఇన్‌స్టాన్షియేషన్ చేస్తాం. ఎక్కడ ఇన్‌స్టాన్షియేషన్ చేస్తాం? టెస్ట్ బెంచ్‌లోనే కదా. టెస్ట్ బెంచ్‌లో ఎలా ఇన్‌స్టాన్షియేషన్ చేస్తాం? నా మాడ్యూల్ పేరేంటి, కౌంటర్. ఓకే, కౌంటర్ సమ్ యూయూటీ అంటే యూజర్ డిఫైన్డ్ యూజర్ అండర్ టెస్ట్ అని చెప్పేసి యూజర్ డిఫైన్డ్ నేమ్ అనేది నేను మెన్షన్ చేసుకున్నాను. ఓకే, ఈ యూజర్ డిఫైన్డ్ నేమ్ తర్వాత నేను కోడ్స్ ఏమేమి వాడాను, కోడ్స్ ఇక్కడ ఏమేమి వాడాను, క్లాక్ వాడాను, కౌంట్ వాడాను. ఓకే, ఇన్‌స్టాన్షియేషన్ ఎలా చేస్తాం, డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ అంతే కదా. డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ డాట్ కౌంట్ ఆఫ్ కౌంట్ అని చెప్పేసి ఇన్‌స్టాన్షియేషన్ చేసుకుంటాం అంతే కదా. ఓకే, సో బ్రాకెట్ క్లోజ్ చేసి సెమికోలన్ ఇచ్చేస్తాం. ఇది నార్మల్‌గా ఇన్‌స్టాన్షియేషన్. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇదే ఇన్‌స్టాన్షియేషన్‌ని ఓవర్ రైట్ చేస్తున్నా. కౌంట్ #16 అని చెప్పేసి తీసుకున్నా. కౌంట్ #16 అని చెప్పేసి తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ నాకు విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. సో విడ్త్ అనేది ఎంతకి చేంజ్ అవుతుంది, సో #16 అని చెప్పేసి ఇక్కడ ఇలా తీసుకుంటున్నాం కదా. సో దాన్నే జస్ట్ నేను ఇలా మారుస్తున్నాను. సో కౌంట్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సో హ్యాష్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇక్కడ విడ్త్ ఏం తీసుకున్నాం, పారామీటర్ ఏం తీసుకున్నాం, విడ్త్ కదా. ఓకే, సో డాట్ విడ్త్ ఆఫ్ 16 అని చెప్పేసి తీసుకుంటా. ఓకే,
డాట్ విత్ ఆఫ్ 16 అని చెప్పేసి తీసుకుని యూయూటీ యూజర్ అండర్ టెస్ట్. ఓకే, యూజర్ అండర్ టెస్ట్ మొత్తం మళ్ళీ సిగ్నల్స్ అన్నిటిని ఇన్స్టాల్ చేసుకుంటాం. డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్. ఓకే, డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్, డాట్ కౌంట్ ఆఫ్ కౌంట్. అర్థమైందా ఎలా ఇన్స్టాన్షియేషన్? ఇన్స్టాల్ చేసినప్పుడే నేను పారామీటర్ని ఓవర్ రైడ్ చేసుకుంటాను. ఓకేనా, మాడ్యూల్ ఇన్స్టాన్స్ మార్చుకోవచ్చు అంతే. ఓకే, సో లేదు, డిజైన్ ఎప్పుడైనా లేదు అంటే కనుక అప్పుడు ఇన్స్టాన్షియేషన్ చేయడు. డిజైన్ ఏమీ లేకుండా మీరు కోడ్ టెస్ట్ బెంచ్ రాస్తే సో దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఇన్స్టాన్షియేషన్, అంతే కదా. కానీ డిజైన్ ఉన్నప్పుడు మీరు ఇన్స్టాన్షియేషన్ చేయకపోతే మీ డిజైన్ని టెస్ట్ బెంచ్ని ఎలా రిలేట్ చేస్తారు? రైట్, చేయలేము. సో ఇప్పుడు డిజైన్ కోడ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎస్వి కోడ్ రాసేటప్పుడు టీబీలే రాస్తారు, అన్ని టెస్ట్ బెంచ్లే రాస్తాం. ఎందుకు అంటే సో టెస్ట్ బెంచ్ నాకు వెరిఫై చేస్తే సరిపోతుంది, అందుకని టెస్ట్ బెంచ్లు రాస్తాను నేను అక్కడ. సో ఇక్కడ డిజైన్ లేకుండా నేను టెస్ట్ బెంచ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, అలా అయినా చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ సిమిలర్గా మల్టిపుల్ పారామీటర్స్ని కూడా మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మల్టిపుల్ పారామీటర్స్ని కూడా ఓవర్ రైడ్ చేసుకొని దాన్ని ఇన్స్టాన్షియేషన్ చేసుకోవచ్చు. వై పారామీటర్స్ ఆర్ ఇంపార్టెంట్? ఎందుకు పారామీటర్స్ అనేవి? వితౌట్ పారామీటర్స్ అయితే కనుక మనం సపరేట్ మాడ్యూల్స్ రాసుకోవాలి. ఓకేనా, వీ నీడ్ టు రైట్ సపరేట్ మాడ్యూల్స్. ఓకే, ఎవ్రీ సైజ్కి మనం సపరేట్ మాడ్యూల్ రాయాలి. సో కోడ్ డూప్లికేషన్ అనేది ఉంటుంది ఎక్కువ, అది మెయింటెనెన్స్ చేయడం కూడా కొంచెం కష్టం. అదే విత్ పారామీటర్స్ అయితే ఒకే మాడ్యూల్ వన్ రీయూజబుల్ మాడ్యూల్ అండ్ దెన్ దాట్ విల్ బి కాన్ఫిగరబుల్, అది కాన్ఫిగరబుల్ చేస్తాం. ఓకేనా, సో దట్ ఈస్ ద పర్పస్ వీఆర్ టేకింగ్ ద పారామీటర్స్. ఓకే, సో ఇది బేసిక్ ఎగ్జాంపుల్, పారామీటర్కి ఎలా ఎగ్జాంపుల్ అని ఎలా చూస్తాము అనేది ఎగ్జాంపుల్, బేసిక్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఏం చేశాను, మాడ్యూల్ తీసుకున్నా, ఒక మాడ్యూల్ నేమ్ అండ్ దెన్ ఎలా సింటాక్స్ రిప్రజెంట్ చేస్తాం, పారామీటర్ విత్. ఓకే, సో విత్ ని డిఫైన్ చేశాను అక్కడ నేను. ఓకే, సో విత్ ఎంత 8తో డిఫైన్ చేశాను. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఈ విత్ 8ని కాస్త నేను ఓవర్ రైడ్ చేయాలి అని అనుకుంటున్నాను. సో పారామీటర్ విత్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి తీసుకున్నాం. ఇన్పుట్ డేటా అనేది విత్ -1 డౌన్ టు 0. దీని అర్థం ఏంటి, విత్ ఈక్వల్ టు 8 తీసుకుంటే ఇన్పుట్ అనేది 8 బిట్కి వర్క్ అవుతుంది. ఓకే, సో 8 బిట్కి వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఈ బిట్ని 16 పెట్టి డివైడ్ చేస్తే, అంటే 16 తీసుకుంటే సరిపోతుంది. అంటే కంపైలరే ఏం చేస్తుంది, డేటాని 16 బిట్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. జస్ట్ బిట్ మార్చితే సరిపోతుంది అంతే, మనం ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు కదా. సో అది మెయిన్ యూసేజ్, పారామీటరైజ్డ్ సైజ్. ఏదైనా సైన్ చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక మీరు పారామీటర్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏమి ఇచ్చాను, జస్ట్ ఏబిసి పారామీటర్స్. ఇప్పుడు సమ్కి చేశాను నేను ఇదే మాడ్యూల్, ఇదే సమ్ 8 బిట్కి చేశాను, కానీ నేను 32 బిట్కి చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తా, ఇదే మాడ్యూల్ ఇలాగే ఉంచుతాను. జస్ట్ మాడ్యూల్ టెస్ట్ బెంచ్ రాసేటప్పుడు ఈ విత్ 8ని కాస్త 16 తీసుకుంటాను, లేదు 32 తీసుకుంటాను. సో అప్పుడు నాకు ఈజీగా ఓవర్ రైడ్ అయిపోతుంది. అర్థమైందా? మార్చుకోవచ్చు, అంటే అప్పుడు డిజైన్లో కూడా 16 కిందే వర్క్ అయిపోతుంది. ఎందుకంటే సో డిజైన్ కూడా మనకు చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నేను సపోజ్ 2 పారామీటర్స్ తీసుకున్న, డేటా విడ్త్ అనేది ఒకటి. ఓకే, సో డేటా విడ్త్ వచ్చేసరికి 8 బిట్ అండ్ దెన్ అడ్రస్ విడ్త్ వచ్చేసరికి ఏడిడిఆర్ అడ్రస్ విడ్త్ వచ్చేసరికి 16 బిట్ తీసుకున్నాను. ఓకే, సో నాకు తర్వాత ఇంకో పర్సన్ వచ్చి నా డేటా 32 బిట్ చేయండి, అడ్రస్ వచ్చేసరికి 64 బిట్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం మనం, యాక్చువల్గా ఇన్స్టాన్షియేషన్ చేసేటప్పుడు డాట్ అడ్రస్ విడ్త్ ఆఫ్ అడ్రస్ విడ్త్ అని చెప్పేసి రాసేస్తాను. డాట్ అడ్రస్ విడ్త్ ఆఫ్ అడ్రస్ విడ్త్ అని చెప్పేసి రాస్తా. ఇది యాక్చువల్ ఇన్స్టాన్షియేషన్ కదా.
అలాగే డాట్ డేటా విడ్త్ ఆఫ్ డేటా విడ్త్ అని చెప్పేసి రాసేస్తాను. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది, మీ డేటా విడ్త్ అనేది కూడా సో ఇన్స్టాన్షియేషన్ అయిపోతుంది. డేటా విడ్త్ అని చెప్పేసి తీసుకుంటాం. ఓకే, డేటా విడ్త్ ఆఫ్ డేటా విడ్త్. కానీ ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఇప్పుడు పారామీటర్ని ఓవర్ రైడింగ్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు సేమ్ అదే డేటా డాట్ ఆఫ్ డేటా విడ్త్. ఓకే, సో డేటా విడ్త్ ఆఫ్ డేటా విడ్త్ని ఎంత చేయాలనుకుంటున్నారు, 32 కదా అంటున్నారు, అందుకని ఇక్కడ 32 రాస్తా. అప్పుడు 32 ఇక్కడ రాసుకుంటే ఆటోమేటిక్గా మీ డిజైన్ కూడా 32 బిట్కి వర్క్ అయిపోతుంది. ఓకే, అలానే అడ్రస్ విడ్త్ ఉంది, అడ్రస్ విడ్త్ని కూడా నేను ఏం చేస్తున్నాను, 64 కదా చేయాలనుకుంటున్నాను, అడ్రస్ విడ్త్ ఆఫ్ 64 అని చెప్పేసి తీసుకుంటా. అప్పుడు ఇది కూడా 64 కన్వర్ట్ అయిపోతుంది. అర్థమైందా? టీబీలో మార్చేయచ్చు అది. అప్పుడు డియూటీలో కూడా వర్క్ అయిపోతుంది యాజ్ యూజువల్గా. ఓకే, కనెక్ట్ చేస్తాం కాబట్టి అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు, పారామీటర్ ఓవర్ రైడింగ్ లో 3 మెథడ్స్ యూజ్ చేసుకుంటున్నాడు. ఒకటి పాసింగ్ కాన్స్టెంట్ వాల్యూస్, అంటే అడ్రస్ ఆఫ్ #16 ఇలా డైరెక్ట్ గా పాస్ చేసేయచ్చు. అంటే దీని మీనింగ్ ఏంటి, అడ్రస్ బిట్ అనేది 16 అయిపోతుంది ప్రతిసారి. ఓకే, సో ఈ విధంగా మనం ఓవర్ రైడ్ చేయొచ్చు. అదొకటి ఫస్ట్ మెథడ్, పారామీటర్ ఓవర్ రైడ్ చేయడంలో డిఫాల్ట్ మెథడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో అంటే మీరు ఏదైతే పొజిషన్ ఓవర్ రైడ్ మెథడ్ని ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారో డిఫాల్ట్గా మనం ఏం చెప్తాం, పారామీటర్ని విడ్త్ అనే వేరియబుల్తో కానీ డెప్త్ అనే వేరియబుల్తో కానీ మనం కన్సిడర్ చేసుకుంటే సో ఆ పారామీటర్ వాల్యూస్ ఓవర్ రైడ్ అవుతూ ఉంటాయి, అంతే కదా. సో ఇదొక కాన్సెప్ట్. అండ్ దెన్ సో ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది, విడ్త్ అనే దాన్ని మార్చితే సరిపోతుంది అంతే. విడ్త్ -1 down to 0 కౌంటర్ని నేను క్రియేట్ చేస్తున్నాను. మాడ్యూల్ కౌంటర్ హ్యాష్ పారామీటర్ విడ్త్ ఈక్వల్ టు 4, అంటే దీని విడ్త్ అనేది 4 బిట్కి వర్క్ అవుతుంది. ఓకే, సో దీన్ని నేను ఇన్స్టాన్షియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాను, #8 అని చెప్పేసి తీసుకున్నాను. అప్పుడు ఇన్స్టాన్షియేషన్ #8 అని చెప్పేసి తీసుకుంటే ఆటోమేటిక్గా 8కి కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ కాన్స్టెంట్ పాసింగ్ అనమాట, డైరెక్ట్ నేను కాన్స్టెంట్ని పాస్ చేసేస్తా. ఓకేనా, అది డియూటీ. ఈ మాడ్యూల్ రాసేటప్పుడు ఈ ఇన్స్టాన్షియేషన్ తీసుకుంటారు కదా, మాడ్యూల్ డియూటీ నేమ్ ఏంటి, కౌంటర్. ఓకే, మీ డియూటీ నేమ్ కౌంటర్, హ్యాష్ విడ్త్ అని చెప్పేసి తీసుకోవాలి ఇక్కడ, కానీ విడ్త్ తీసుకోకుండా వాల్యూని ఇచ్చేసారు డైరెక్ట్గా, కాన్స్టెంట్ పాస్ చేస్తే డైరెక్ట్గా. ఓకేనా, సో ఇదొక మెథడ్ ఓవర్ రైడింగ్లో. అండ్ దెన్ నేమ్ బేస్డ్ నేమ్డ్ పారామీటర్ స్టైల్. నేమ్డ్ పారామీటర్ స్టైల్ ఎలా తీసుకుంటాం, నేమ్డ్ ఓవర్ రైడింగ్ అంటే మీకు ఇందాక చెప్పాను కదా, సో ఇక్కడ నేను కౌంటర్ అని తీసుకున్నాను, కౌంటర్ హ్యాష్ డాట్ విడ్త్ అని చెప్పేసి రాయాలి. యాక్చువల్గా ఇక్కడ మనం ఇన్స్టాన్షియేషన్ ఎలా చేస్తామంటే డాట్ విడ్త్ అని చెప్పేసి రాయాలి. ఓకే, ఇది ఇన్స్టాన్షియేషన్, యాక్చువల్ ఇన్స్టాన్షియేషన్. కానీ ఓవర్ రైడ్ చేసినప్పుడు ఈ విడ్త్ని మీరు ఎంతతో ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారు, 16తోనా 32తోనా 64తోనా ఎలా ఎంతతో ఓవర్ రైడ్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు చెప్పుకోవాలి. ఓకేనా, ఆ తర్వాత మీరు యూజర్ నేమ్ ఏదైతే ఉందో ఆ యూజర్ నేమ్ ఇస్తారు, లోపల సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్స్ అన్నిటిని మనం రిప్రజెంట్ చేసుకుంటాం. అర్థమైందా? టిక్ ఇంక్లూడ్ అనేది మీరు ఫైల్ని ఇంక్లూడ్ చేస్తారు. అలా కాకుండా మీరు టిక్ డిఫైన్ యూజ్ చేసుకున్నారనుకోండి, టిక్ డిఫైన్ విడ్త్ అని చెప్పేసి తీసుకుంటే దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి డెఫ్ పారామ్స్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం. డెఫ్ పారామ్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటాం, డిఫైన్ పారామ్స్. ఓకే, ఈ డెఫ్ పారామ్ అనేది ఏం చేస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఈ డెఫ్ పారామ్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకే, డెఫ్ పారామ్ అనేది యూజ్ చేసుకుంటే మీరు వాల్యూస్ని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓవర్ రైడ్ చేసి మీరు డిఫరెంట్ వేరియబుల్స్కి అప్లికబుల్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో డిఫైన్ పారామ్స్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్ ద్వారా కూడా మీరు ఓవర్ రైడ్ అనేది చేయొచ్చు. ఓకే, డిఫ్ పారామ్స్ అనేది ఎలా అప్లై చేస్తారు అంటే మీరు కౌంటర్ ఏదైతే ఉందో అలా తీసుకుంటారు, సేమ్
ఈ ఇన్స్టాన్షియేషన్ దగ్గర మనం ఎలా రాస్తున్నామో అలాగే ఇక్కడ డిఫైన్ పారామ్స్ అని చెప్పేసి రాసి డిఫైన్ పారామ్స్ మీ మాడ్యూల్ నేమ్ కౌంటర్ అయితే కౌంటర్, యాడర్ అయితే యాడర్. సో కౌంటర్ డాట్ విత్, సో విత్ ఈక్వల్ టు సమ్ 32 64 ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూకి మీరు డిఫ్ పారామ్స్ యూజ్ చేసుకుని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. లేదంటే డెఫ్ పారామ్ సమ్ యాడర్ తీసుకున్నారు, యాడర్ ఓకే డాట్ విత్ ఈక్వల్ టు 64 చేశారు. సో డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక మెథడ్. అర్థమైందా? మ్యాక్సిమం మనం ఫాలో లేదు, ఈ డిఫ్ పారామ్ అనేది ఒక కీవర్డ్. సో ఈ పారామీటర్స్ డిఫ్ పారామ్ అనేది ఒక కీవర్డ్. సో మీరు టిక్ డిఫైన్ అనేది ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో అలాంటప్పుడు ఈ డిఫ్ పారామ్స్ అనేది యూజ్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డిఫ్ పారామ్స్ మనం ఏమి అంత యూటిలైజ్ చేయము. మెయిన్ యూటిలైజేషన్ ఎలా చేస్తామంటే ఈ నేమ్ బేస్డ్ డాట్ విత్ అని చెప్పేసి డాట్ విత్ డెప్త్ ఈ నేమ్ బేస్డ్దే మనం మెయిన్గా యూజ్ చేసేది. ఎందుకంటే ఇది ఈజీగా ఓవర్ రైట్ చేయొచ్చు. ఎందుకు? ఇక్కడ డాట్ విత్ ఆఫ్ మీరు ఏదైతే పారామీటర్ తీసుకున్నారో డియూటీది అది తీసుకుంటారు. మీరు టెస్ట్ బెంచ్లో 16 చేయాలనుకున్నారనుకో చేసేయచ్చు. లేదు డాట్ డెప్త్ అని చెప్పేసి రాస్తారు. 32 బిట్ చేయాలనుకున్నారనుకో 32 బిట్ చేసేయచ్చు యాజ్ ఇట్ ఈస్. ఓకే, అర్థమైందా? సో అలా మీరు ఏ వేరియబుల్ అయితే ఆ వేరియబుల్ని ఈజీగా ఓవర్ రైట్ చేసుకోవచ్చు. సో అది మెయిన్ యూసేజ్. మీరు పారామీటర్స్ మీరు చెప్పండి. సో మీరు డిఫ్ పారామ్స్ని మీరు ఏ డిజైన్లో అయినా వాడుకోవచ్చు. మీరు ఏ డిజైన్ అయినా మీరు పారామీటరైజ్డ్ డిజైన్ యూజ్ చేసుకుంటే ఈజీగా వర్క్ అవుతుంది. అంటే మీరు ఏ వాల్యూనైనా మార్చడానికి ఈజీగా వర్క్ అవుతుంది. అందుకని పారామీటరైజ్డ్ ఏ మాడ్యూల్ అయినా యాడర్ కానీ సబ్ట్రాక్టర్ కానీ మల్టిప్లయర్ కానీ డిమల్టిప్లెక్సర్ కానీ ఫిఫో కానీ లిఫో కానీ లేదంటే ఎల్ఎఫ్ఎస్ఆర్ కానీ డ్యూయల్ పోర్ట్ ర్యామ్ కానీ ఏది అయినా మీరు ఈ డెఫ్ పారామ్స్ని యూజ్ చేసుకుని అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది డిఫైన్ పారామ్స్ అనేది యూజ్ చేసుకుని పారామీటర్స్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ అనేది మాడ్యూల్ని పారామీటరైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు మాడ్యూల్ని ఎలా పారామీటరైజ్ చేయొచ్చు అనేది పారామీటరైజ్ డీ ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుంటాను నేను. నార్మల్ డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా తీసుకుంటారు? సో మాడ్యూల్ రిజిస్టర్ సమ్ పారామీటర్ విత్ ఈక్వల్ టు 8 అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇన్పుట్ క్లాక్, సో ఇన్పుట్ విత్ సమ్ డౌన్ టు 0 ఇలా తీసుకుంటాం కదా. ఓకే, సో ఇలా తీసుకొని ఇక్కడ నేను విత్ ఈక్వల్ టు 8కి అప్లికబుల్ చేశాను. సో అవుట్పుట్ రిసీవ్ సమ్ విత్ -1 డౌన్ టు 0 క్యూ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ప్రతి వాల్యూని నేను పారామీటరైజ్ చేశాను. డీని పారామీటరైజ్ చేశాను, క్యూని పారామీటరైజ్ చేశాను. అండ్ దెన్ మాడ్యూల్ టీపీ ఎలా రాసాం? రేంజ్ క్లాక్ తీసుకున్నాం, వాల్యూస్ని ఇక్కడ 7 డౌన్ టు 0 చేసుకున్నాం. ఓకే, ఇక్కడ 7 డౌన్ టు 0 ఎందుకు తీసుకున్నాడు? డైరెక్ట్గా పారామీటరైజ్డ్ కాబట్టి. ఓకే, సో ఇదేంటి 8 బిట్ పారామీటర్ కాబట్టి 7 డౌన్ టు 0 అని చెప్పేసి మాడ్యూల్లో తీసుకున్నాం. సో ఇప్పుడు ఇదే మాడ్యూల్ని మీరు ఓవర్ రైట్ చేయాలి అని అనుకుంటే ఎలా ఓవర్ రైట్ చేస్తారు? ఇక్కడ ఇన్స్టాన్షియేషన్ రాస్తున్నారు కదా, రిజిస్టర్ యూయూటీ అని చెప్పేసి రాస్తున్నారు కదా. ఈ రిజిస్టర్ యూయూటీ ప్లేస్లో మీరు వాల్యూని చేంజ్ చేయాలి అనుకుంటే కనుక సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. డాట్ విత్ ఆఫ్ ఇక్కడ మీరు కౌంటర్ని మార్చాలనుకుంటే మార్చచ్చు. ఇది ఎగ్జిక్యూట్ చేసి చూడండి ఫస్ట్. సో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, వాల్యూస్ ఏమొస్తున్నాయి అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి క్లాక్ 0 ఈక్వల్ టు ఎక్స్ఎక్స్ వచ్చింది. 0 వాల్యూ దగ్గర క్లాక్ 0 దగ్గర ఏ వాల్యూ అసైన్ చేయలేదు. సో ఏఏ అనేది డేటా వాల్యూ, క్యూ వాల్యూ అనేది ఇచ్చాను. ఎవ్రీ టైం మానిటర్ చేస్తుంది. అవుట్పుట్ మాత్రం ఏమీ రాలేదు, ఎందుకంటే క్లాక్ 0 దగ్గర అవుట్పుట్ ఏం ప్రెజెంట్ కాలేదు. ఇప్పుడు క్లాక్ 1 వచ్చేసరికి ఏఏ ఇచ్చాను కాబట్టి అవుట్పుట్ ఏఏ వచ్చింది. మళ్ళీ క్లాక్ 0 దగ్గర ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అదే అవుట్పుట్ వచ్చింది.
అండ్ దెన్ క్లాక్ 1 దగ్గర వాల్యూ మార్చారు, వాల్యూ మార్చినప్పుడు మళ్ళీ చేంజ్ అయింది. అర్థమైందా? ఎవ్రీ పాసేజ్ ఆఫ్ క్లాక్ దగ్గర మీకు వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఓవర్ రైడ్ టెక్నిక్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఓవర్ రైడ్ టెక్నిక్ అనేది అప్లై చేస్తే ఇప్పుడు ఏం చేయాలి, ఇన్స్టాన్షియేషన్ దగ్గర కదా మార్చాలి. సో దీన్ని కాపీ చేయండి, యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేసి ఓకే, సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రిజిస్టర్ ఏదైతే ఉందో దీన్ని కామెంట్ చేసేది. ఓకే, హ్యాష్ స్టార్ ఓకే స్లాష్ స్టార్ స్లాష్. ఇప్పుడు రిజిస్టర్ ఇక్కడ మీరు దేంతో ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఒక విత్ ని ఓవర్ రైడ్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే మీరు షిఫ్ట్ స్టార్ హ్యాష్ ఓకే హ్యాష్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. బ్రాకెట్స్ ఓపెన్ చేసి డాట్ విత్ ఆఫ్ అంటే వాల్యూ ఏంటి తీసుకున్నారు, విత్ గా తీసుకున్నారు. డాట్ విత్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేసుకున్నాను, ఈ విత్ ని 16 చేశాను. ఓకే, సో యూయూటీ ఇప్పుడు విత్ అనేది నాకు ఏమైంది, ఓవర్ రైడ్ అయింది, విత్ ఓవర్ రైడ్ అయింది. ఓకే, బ్రాకెట్స్ ని క్లోజ్ చేశాను. అండ్ దెన్ యూజర్ అండర్ టెస్ట్ అని చెప్పేసి తీసుకుని ఈ వాల్యూస్ అన్ని ఇప్పుడు 16 కి వర్క్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను దీన్ని ఈ రిజిస్టర్స్ ని యాజ్ టీస్ కాపీ చేయండి, కాపీ చేసి ఇక్కడ దాకా కమెంట్ చేసేయండి. కాపీ చేశాను. ఓవర్ రైడ్ చేసేటప్పుడు పారామీటర్స్ ని హ్యాష్ అని చెప్పేసి తీసుకోవాలి. ఇప్పుడు నేను బ్రిడ్జ్ క్లాక్ తీసుకున్నా, ఇది ఏమవుతుంది 15 డౌన్ టు 0 తీసుకుంటున్నాను. సో ఈ వాల్యూని కూడా 15 డౌన్ టు 0 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే, 16 బిట్ కి వర్క్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, సో క్లాక్ ఆల్వేస్ రిజిస్టర్ ఇక్కడ ఈ వాల్యూస్ అన్నిటిని కూడా కాపీ చేసి యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ 16 బిట్ కి అప్లికబుల్ చేద్దాం. ఓకే, సో ఈ వాల్యూస్ ని మళ్ళీ కమెంట్ చేసి ఓకే, సో ఇలా మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ 16 బిట్ 8 బిట్ ని కాస్త 16 బిట్ కింద మార్చి సో ఈ ఇంకొక ఇద్దాం. అలానే దీన్ని కూడా డి వాల్యూని కూడా 16 బిట్ కింద మార్చేసి ఓకే 16 టిక్ సో 5 ఇంకో 2 ఫైల్ ఇద్దాం. సో సేవ్ చేసి రన్ చేద్దాం. జస్ట్ నేను మాడ్యూల్ని ఏమి చేంజ్ చేయాలి, టెస్ట్ బెంచ్లో నేను ఓవర్ రైడ్ చేసుకున్నాను. ఓకేనా, హ్యాష్ టీబీ వాల్యూ ఇచ్చాను, చూడండి వచ్చిందా. సో సేమ్, సో జస్ట్ సింపుల్ కోడ్ నేను చిన్న కోడ్ని యాడ్ చేసా. ఏం చేసా, విత్ ఆఫ్ 16 అని చెప్పేసి తీసుకున్నాను. సో విత్ ఆఫ్ 16 అని తీసుకుని నేను కోడ్ని ఓవర్ రైడ్ చేశాను. ఇప్పుడు మీరు దీనికి కావాలంటే 32 బిట్ చేసుకోండి, నో ప్రాబ్లం, 32 బిట్ కూడా వర్క్ అవుతుంది. ఓకే, సో జస్ట్ మళ్ళీ ఏం చేస్తారు, సో 13 వన్ డౌన్ ఈ లైన్ ఒక దాన్ని కమెంట్ చేసి 16 తీసుకుని ఈ లైన్ ఒక దాన్ని కమెంట్ చేయండి. కమెంట్ చేసి ఓకే 16 బిట్ రిజిస్టర్ ఆఫ్ 16 బిట్ యూఈటీ అని చెప్పేసి తీసుకున్నారు కదా. సో దెన్ మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి ఎంటర్. ఓకే, సో ఇక్కడ బిట్ వచ్చేసరికి ఇప్పుడు 32 బిట్ చేస్తున్నాను. ఓకే, సో 32 బిట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ ఇవే కాపీ చేసుకున్నాం, కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇక్కడ తీసేసి దీన్ని ఇక్కడ పెడతా. ఓకే, ఇక్కడ కామెంట్ చేసేస్తే అక్కడ వరకు కామెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది 31 డౌన్ టు 0. ఓకే, సో ఇది కూడా 31 డౌన్ టు 0 అని చెప్పేసి నేను మార్చుకున్నాను. ఓకే, అప్పుడు డి వాల్యూ క్యూ వాల్యూ కూడా 31 డౌన్ టు 0కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, డియూటీకి కూడా ఓవర్ రైడ్ అవుతుంది. సో సేమ్ మళ్ళీ డేటా వాల్యూస్ని కాపీ చేసుకొని ఓకే, సో ఇక్కడ ఇది తీసేద్దాం, తీసేసి సో 16 బిట్ని కాస్త మళ్ళీ 32 బిట్ కింద మార్చాను ఇప్పుడు నేను. ఓకే, సో ఇప్పుడు 32 బిట్కి రిలేటెడ్గా మళ్ళీ 32 బిట్ ఇక్కడ ఏఏ ఇచ్చాం కదా, హ్యాష్ మళ్ళీ బీబీబీ ఇచ్చాను. ఓకే, సో అండ్ దెన్ 16 బిట్ని కాస్త మళ్ళీ 32 బిట్ కింద మార్చేసుకోవచ్చు. సో 5 ఇచ్చాం కదా, ఇక్కడ 4 తీసుకోండి. సో దెన్ ఇది ఒక 16, ఇది ఒక 16, 30.
దెన్ వర్క్ అవ్వాలి నాకు. సో నేనేం మాడ్యూల్ని అస్సలు కదపట్లే. సారీ, చూడండి. సో మాడ్యూల్ తీసుకున్న మాడ్యూల్ నేమ్ అండ్ దెన్ రిజిస్టర్స్ వచ్చేసరికి రెజ్, క్లాక్, డేటా వాల్యూ డి అండ్ దెన్ అవుట్పుట్ ఏమో క్యూ. రిజిస్టర్ ఇన్స్టాన్షియేషన్ చేశాను. ఇన్స్టాన్షియేషన్ ఎలా చేశాను? నా మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి రిజిస్టర్. సో రిజిస్టర్ హ్యాష్ డాట్ విత్ ఆఫ్ 32 అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ విత్ ఎంత వాడాం? 8 వాడాం. కానీ ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ ఎంత చేస్తున్నాను? 32కి వర్క్ చేస్తున్నాను. ఓకే. యూయూటి అంటే యూజర్ అండర్ టెస్ట్. మీ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు నేమ్ యూయూటి కాకుండా లేదంటే ఏదో ఒక నేమ్ విఎల్ఎస్ఏ అని చెప్పేసి కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే. సో ఏదో ఒక నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సమ్ ఏమవుతుంది? డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ డాట్ డి ఆఫ్ డి డాట్ క్యూ ఆఫ్ క్యూ అంటే మీ డియూటీలో ఉన్న సిగ్నల్స్ అన్ని 32 బిట్కి మారిపోయినాయి, ఓవర్ రైడ్ అయిపోయినాయి. ఓవర్ రైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మాడ్యూల్ టీవీలో ఆల్వేస్ క్లాక్ జనరేట్ చేస్తున్నాను అండ్ మానిటర్. సో దెన్ వాల్యూస్ అన్నిటిని ఇచ్చుకొని మార్చాను. ఓకే. మళ్ళీ రన్ చేసి చూస్తున్నాను. ఓకే. జస్ట్ సి క్లాక్ క్లాక్ అనేది ఎప్పుడు వాడాలి? క్లాక్ అనేది మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్, ఇప్పుడు డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది క్లాక్ మీదే వర్క్ అవుతుంది. ఇప్పుడు యాడర్ అనేది క్లాక్ మీద ఎందుకు వర్క్ అవుతుంది? యాడర్కి క్లాక్ అవసరం లేదు కదా. సో సబ్ట్రాక్టర్కి క్లాక్ అవసరం లేదు కదా. సో అలాంటి వాటికి క్లాక్ అవసరం లేదు. ఓకే. కానీ సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి క్లాక్ కావాలి. అర్థమైందా? సో పారామీటర్ ఓవర్ రైడింగ్ అంటే అలా మనం నేమ్ బేస్డ్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ని తీసుకొని ఓవర్ రైడ్ చేయొచ్చు. ఓకే. మ్యాక్రోస్ని యూజ్ చేసుకుని డెఫ్ పారామ్స్ చెప్పాను కదా. సో టిక్ డిఫైన్ విత్, డేటా విత్ ఏదైతే ఉందో ఆ డేటా విత్ని నేను ఇక్కడ ఓవర్ రైడ్ చేస్తున్నాను. సో డేటా విత్ ఎలా ఓవర్ రైడ్ చేస్తున్నాను? అడ్రస్, సో ఇన్స్టాన్షియేషన్ దగ్గర ఓవర్ రైడ్ చేస్తాను. యాడర్ ఆఫ్ డేటా విత్ ఇక్కడ ఏదైతే ఉందో సో ఆ విత్ని ఓవర్ రైడ్ చేసేస్తాను. దెన్ నేమ్ ఆఫ్ ద డియూటీ, ఆ యూజర్ నేమ్ అండ్ దెన్ ఇక్కడ సిగ్నల్స్, యూజర్ యొక్క సిగ్నల్స్. ఓకే. డియూటీలో ఉండే సిగ్నల్స్ అన్నిటిని ఇక్కడ తీసుకుంటాం. ఓకే. అర్థమైందా? సో కంపైలర్ అనేది 32 బిట్కి వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ పారామీటర్స్ అనేవి ఎందుకు యూజ్ చేసుకుంటున్నాము? సెంట్రలైజ్డ్ కాన్ఫిగరేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా. ఈ మ్యాక్రోస్ అనేవి టిక్ డిఫైన్ అనేది ఇది మొత్తం ఎంటైర్ మాడ్యూల్స్లో అన్ని చోట్ల యూజ్ చేసుకోవచ్చు. మీరు ఏ మాడ్యూల్ అయినా ఆ మాడ్యూల్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ప్రతి మాడ్యూల్ని ఈ పారామీటర్స్ ద్వారా ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. సేమ్ వాల్యూస్ని మార్చచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే. సో జస్ట్ సేమ్ వెరీ లాంగ్ డిఫైన్ ఇదంతా డిజైన్ సైడ్. మీరు డిజైన్ సైడ్లోనే అప్లై చేస్తారు. ఓకే. ఈ టెస్ట్ బెంచ్ సైడ్లో ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఏది ప్రిఫరబుల్ అంటే ఆల్వేస్ వీ కెన్ యూజ్ డాట్ విత్ ఆఫ్ వాల్యూ. ఓకే. ఏదైతే వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం ఆ వాల్యూ నేను ఇందాక టీబీలో రాశాను కదా. హ్యాష్ డాట్ విత్ ఆఫ్ 32 లేదంటే హ్యాష్ డాట్ విత్ ఆఫ్ 16 ఇలా ఏవైతే వాల్యూస్ ఇచ్చానో ఆ వాల్యూస్కి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ మల్టిపుల్ పారామీటర్స్ని యూజ్ చేసుకుంటే ఎలా? మల్టిపుల్ పారామీటర్స్ని యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. డెప్త్ విత్ రెండు తీసుకుంటున్నాం. ఒక మెమరీ తీసుకుంటే కనుక ఆ మెమరీకి విత్ డెప్త్ రెండు ఉంటాయి కదా. సో జస్ట్ ఇది ఏం చెప్తున్నాను, ఇది ఒక 8 బిట్ 16 బిట్ డెప్త్ అంటే 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది 15 వరకు వెళ్తుంది. ఈచ్ వేరియబుల్ ఎంత బిట్ స్టోర్ అవుతుందంటే 8 బిట్ విత్ స్టోర్ అవుతుంది. ఇది కూడా 8 బిట్, ఇది కూడా 8 బిట్, అలా ప్రతి దాంట్లోనే 8 బిట్ స్టోర్ అవుతుంది. దీన్ని ఓవర్ రైడ్ చేయడం ఎలా చేస్తాం? సేమ్ మళ్ళీ మన మాడ్యూల్ నేమ్ వచ్చేసరికి ఫిఫోలో హ్యాష్ యూజ్ చేసుకున్న డాట్ డెప్త్ అని చెప్పేసి యూజ్ చేసుకుంటే అది నార్మల్ డియూటీలో ఏదైతే పారామీటర్ వాల్యూ తీసుకున్నామో ఆ వాల్యూకి వర్క్ అవుతుంది. లేదు మీరు ఓవర్ రైడ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ వాల్యూని చేంజ్ చేయొచ్చు. ఓకే. చేంజ్ ద వాల్యూ. సో ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను? ఒక వేరియబులే చెప్పాను, డేటా విత్ ఒకటే చెప్పాను. సో
సో లేదు, డెప్త్ ఉంది. ఓకే, సో డెప్త్ మీరు వ్యారీ చేస్తున్నారు. ఓకే, విడ్త్ ని వ్యారీ చేస్తున్నారు. అలాగే డెప్త్ అడ్రస్ ని, అంటే అడ్రస్ డెప్త్ ని కూడా వ్యారీ చేస్తున్నారు. ఓకే, సో డిఫరెంట్ మల్టిపుల్ పారామీటర్స్. ఈ మల్టిపుల్ పారామీటర్స్ అన్నిటిని కూడా డాట్ డెప్త్ ఆఫ్ డెప్త్, డాట్ అడ్రస్ విడ్త్ ఆఫ్ డాట్ అడ్రస్ డెప్త్, సేమ్ అలాగే డాట్ అడ్రస్ విడ్త్. ఓకే, సో విత్ అడ్రస్ యొక్క అడ్రస్ విత్ అంటే ఈ డేటా యొక్క విత్ ఎలా అయితే ఉందో అడ్రస్ విత్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు వాల్యూస్ ఏమన్నా డేటా విత్ ని 16 ఉంది కదా, దాన్ని 64 చేయాలనుకుంటున్నారు, 64 చేయొచ్చు. విత్ ని 32 బిట్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ 32 చేయొచ్చు. అడ్రస్ విత్ 64 చేయాలనుకుంటున్నారు, 64 చేయొచ్చు. అలాగే అడ్రస్ డెప్త్ ని కూడా 64 చేయాలనుకుంటున్నారు, ఇక్కడ 64 చేయొచ్చు. ఓకే, ఇక్కడ మీ మాడ్యూల్ నేము, సో పిఫో అయితే పిఫో మాడ్యూల్ నేమ్ హ్యాష్. ఓకే, సో అండ్ దెన్ హ్యాష్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఈ పారామీటర్స్ ని ఓవర్ రైట్ చేస్తారు. సో పారామీటర్స్ ని ఓవర్ రైట్ చేసిన తర్వాత దెన్ ఓకే, సో పారామీటర్స్ ఓవర్ రైట్ చేసిన తర్వాత మీరు యూజర్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ యూజర్ నేమ్ ఇస్తారు. ఈ లోపల మళ్ళీ సిగ్నల్స్ రాసుకుంటారు, డాట్ క్లాక్ ఆఫ్, డాట్ క్యూ ఆఫ్ క్యూ అని, లేదంటే డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ అని. ఓకే, సో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఆ పారామీటర్స్ ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది పారామీటర్స్ ఓవర్ రైడింగ్, పారామీటర్స్ రిప్రజెంటేషన్. ఎందుకు పారామీటర్స్ యూజ్ చేసుకుంటామంటే కాన్స్టెంట్స్ ని మనం జనరేట్ చేయడానికి కంపైల్ టైంలో ఇవి యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో వెరీలాగ్ పారామీటర్స్ వచ్చేసరికి దాని యొక్క అంటే పారామీటర్స్ మ్యాక్రో, అంటే పారామీటర్ ఏం చేస్తుంది, దాని మ్యాక్రో ఏం చేస్తుంది. ఇది వెరీలాగ్ కన్స్ట్రక్టర్. ఇది ఏంటంటే కంపైలర్ టెక్స్ట్ రీప్లేస్మెంట్. మ్యాక్రోస్ వచ్చేసరికి టెక్స్ట్ రీప్లేస్ చేస్తాం అనమాట. అండ్ దెన్ ఇది మ్యాక్సిమం మాడ్యూల్స్ యూజ్ చేసుకుంటాం పారామీటర్స్. మ్యాక్రోస్ గ్లోబల్ గా వాడచ్చు, అంటే ఈ మాడ్యూల్స్ ఏ మాడ్యూల్లో అయితే పారామీటర్ వాడుతున్నారో ఆ మాడ్యూల్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఇదేంటి గ్లోబల్ గా టిక్ ఇంక్లూడ్ అనేది ఎక్కడైనా తీసుకున్నారు అని అంటే కనుక టిక్ డిఫైన్ అనేది అది ఆ మాడ్యూల్లోనే కాకుండా వేరే మాడ్యూల్లో కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రిస్కీ, ఇది సేఫ్. ఓకే, యూజ్డ్ ఇన్ హార్డ్వేర్ డిజైన్, యూజ్డ్ ఇన్ ప్రీ ప్రాసెసింగ్ డివైజెస్. ప్రీ ప్రాసెసింగ్ అంటే బిఫోర్ కంపైలేషన్ చేసే ముందు ఇది వర్క్ అవుతూ ఉంటుంది. పారామీటర్స్ వర్సెస్ వేరియబుల్. పారామీటర్ అనేది ఏంటి, జనరల్ గా మనం పారామీటర్ కన్సిడర్ చేసుకుంటాం. అండ్ దెన్ వేరియబుల్ అనేది, పారామీటర్ అనేది కాన్స్టెంట్స్ ని జనరేట్ చేస్తుంది. వేరియబుల్ అనేది సిగ్నల్స్ అన్నమాట. సో చేంజ్ అవుతూ ఉంటుంది, సిగ్నల్స్ అనేవి వాల్యూస్ ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఈ పారామీటర్ ని బట్టి. కంపైల్ టైంలో ఉంటుంది, ఇది రన్ టైంలో చేంజ్ అవుతూ ఉంటుంది. అందుకని సిమ్యులేషన్ టైంలో నేను ఇది వాల్యూస్ ని చేంజ్ చేస్తూ ఉంటాను. కెన్ నాట్ చేంజ్ డైనమికల్లీ, ఇట్ కెన్ చేంజ్ డైనమికల్లీ. వేరియబుల్స్ అనేవి చేంజ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఇక్కడ మీకు లోకల్ పారామీటర్స్, గ్లోబల్ పారామీటర్స్ రెండు ఉంటాయి. ఇప్పుడు మనం మాడ్యూల్ లోపల ఏవైతే వాడుకుంటున్నామో అవన్నీ గ్లోబల్ పారామీటర్స్. హలో, ఉన్నారా? ఓకే ఓకే, డౌట్ వచ్చింది, డిస్కనెక్ట్ అయిపోయింది. ఓకే ఓకే, గ్లోబల్ పారామీటర్స్, లోకల్ పారామీటర్స్ రెండు ఉంటాయి అన్నమాట. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీరు మాడ్యూల్ లోపల ఏవైతే రాస్తారో అవన్నీ గ్లోబల్ పారామీటర్స్. అండ్ దెన్ కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే పారామీటర్స్ ని లోకల్ పారామీటర్స్ కింద తీసుకుంటాను. దానికి లోకల్ పారామ్ అని చెప్పేసి యూజ్ చేస్తాను. లోకల్ పారామ్ అని చెప్పేసి యూజ్ చేసి సమ్ అడ్రస్ విత్ ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. అడ్రస్ విత్ ని చేంజ్ చేయాలనుకుంటే అడ్రస్ విత్ అనే పారామీటర్ తీసుకుంటా. లేదు లోకల్ పారామ్ డేటా విత్ అని చెప్పేసి తీసుకుంటా. ఓకే, సో డేటా విత్ అనేది నేను ఓవర్ రైట్ చేయాలి అంటే లోకల్ పారామీటర్స్ ని ఓవర్ రైట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఓకే, గ్లోబల్ పారామీటర్స్ ని మాత్రం మీరు ఓవర్ రైట్ చేసుకోవచ్చు. అర్థమైందా? లోకల్ పారామీటర్స్ ఆర్ కెన్ నాట్ బి ఓవర్ రైట్. ఓకే, గ్లోబల్ పారామీటర్స్ ని ఓవర్ రైట్ చేసుకోవచ్చు. ఓకే, సో మెయిన్ గా మనం యూజ్ చేసుకునే పారామీటర్స్ ఏంటి, పారామీటర్స్ కాన్ఫిగరబుల్ కాన్స్టెంట్స్ ని జనరేట్ చేస్తుంది.
ఓకే. సో హ్యాష్ అనేది యూజ్ చేసుకొని ఓవర్ రైడ్ చేసుకోవాలి. డెఫ్ పారామ్స్ అనేది ఓల్డ్ హైరార్కికల్ మెథడ్స్ అండ్ లోకల్ పారామీటర్స్ అనేవి ఫిక్స్డ్ ఇంటర్నల్ కాన్స్టెంట్స్. అంటే మీరు లోకల్గా ఏదైనా వాల్యూస్ని ఫిక్స్ చేసుకోవాలి అనుకున్న కనుక ఈ లోకల్ పారామీటర్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? లోకల్ పారామీటర్, గ్లోబల్ పారామీటర్. ఇప్పుడు సపోజ్ మీరు ఇందాకడ ఒక మాడ్యూల్ ఏం తీసుకున్నారు, ఫిఫో తీసుకున్నారు చూసారా? ఫిఫో ఏది మాడ్యూల్? ఇది ఫిఫో, ఇది కౌంటర్. ఓకే, ఇక్కడ ఫిఫో వస్తుంది. ఎక్కడ వచ్చింది? ఇది ఫిఫో. ఓకే, సో ఈ ఫిఫోలో ఈ బ్రాకెట్ లోపల ఉన్న పారామీటర్స్ అన్ని గ్లోబల్ పారామీటర్స్. ఇవన్నీ గ్లోబల్ పారామీటర్స్. అంటే విడ్త్, డెప్త్ విడ్త్ కన్సిడర్ చేసుకున్నారు కదా, ఈ మాడ్యూల్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో టెస్ట్ బెంచ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో లోకల్ పారామీటర్ ఇది మెమరీ విడ్త్ అని చెప్పేసి డిక్లేర్ చేసుకున్నారు కదా ఈ మాడ్యూల్ బయట. ఓకే, ఈ మెమరీ అని చెప్పేసి తీసుకున్నాం. ఇక్కడ ఈ డెప్త్ విడ్త్ అనేది ఇక్కడ మనం ఇంటర్నల్ గా కన్సిడర్ చేసుకున్నాం. ఇది కూడా పారామీటరే, లోకల్ పారామీటర్ అని చెప్పేసి డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? అప్లికబుల్ అవుతుంది. లోపలికి వచ్చేసరికి జస్ట్ ఆ పర్టికులర్ మాడ్యూల్లో మాత్రమే యూజ్ చేసుకోగలరు. గ్లోబల్ ఓవరాల్ అంటే ఇప్పుడు మీరు ఈ మాడ్యూల్లో ఇక్కడ వాడారు. ఓకే, ఈ మాడ్యూల్ని వేరే దాంట్లోకి వేరే మాడ్యూల్లో ఇన్స్టాన్షియేషన్ చేశారు. ఓకే, అక్కడ ఉన్న ఇక్కడ గ్లోబల్గా ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అవి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ఇప్పుడు ఈ మాడ్యూల్ లోపల ఏవైతే లోకల్గా పారామీటర్స్ తీసుకున్నారో ఆ లోకల్ పారామీటర్స్ అప్లికబుల్ కావు. అప్లికబుల్ కావు. ఇప్పుడు మీరు ఇక్కడ డియూటీని ఓవర్ రైడ్ చేశారు. ఓవర్ రైడ్ చేసినప్పుడు ఏం రాశారు? ఇక్కడ నేను జస్ట్ పారామీటర్ డెప్త్ విడ్త్ ని మాత్రమే ఓవర్ రైడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ లోకల్ పారామీటర్ మెమరీ అనేది ఒకటి ఉంది కదా, ఈ లోకల్ పారామీటర్ కి సమ్ వాల్యూ నేను ఏదో ఒకటి తీసుకున్నాను. లోకల్ పారామీ అని చెప్పేసి ఇక్కడ సమ్ ఏదో మాడ్యూల్ తీసుకున్నాను. సో జస్ట్ ఈ మాడ్యూల్ బిఫోర్ మాడ్యూల్ ఏదైనా ఉంటే ఇది. సో ఇక్కడ కౌంటర్ తీసుకున్నాను. ఈ కౌంటర్లో విడ్త్ అని చెప్పేసి నేను కన్సిడర్ చేసుకున్నాను. సో ఈ విడ్త్ అనేది గ్లోబల్ పారామీటర్. ఓకే, నేను ఇక్కడ లోకల్ పారామీటర్, ఓకే లోకల్ పారా అని చెప్పేసి ఇక్కడ లోకల్ పారామ్ సమ్ డేటా విడ్త్ అని చెప్పేసి నేను ఒక కొత్త వేరియబుల్ని తీసుకున్నాను, కొత్త పారామీటర్ని తీసుకున్నాను. ఓకే, డేటా విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ అడ్రస్ ఇప్పుడు నేను ఓవర్ రైడ్ చేసినప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తాను? కౌంటర్, ఓకే హ్యాష్, సో దీని లోపల డాట్ విడ్త్ ఆఫ్ సమ్ 32 అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, దీన్ని ఓవర్ రైడ్ చేశాను. అండ్ దెన్ యూజర్ అండ్ టెస్ట్ ఈ లోపల మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ చేసుకుని డాట్ క్యూ ఆఫ్ క్యూ అండ్ దెన్ డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్, ఈ సిగ్నల్స్ అన్నిటిని తీసుకున్నాం. ఓకే, కానీ ఇక్కడ డాట్ విడ్త్ ఒకటే తీసుకున్నాం. మరి లోకల్ పారామీటర్ డేటా విడ్త్ కూడా ఉంది కదా, దీన్ని కూడా చేంజ్ చేయాలి కదా. అది ఎందుకు కన్సిడర్ చేసుకోలేదు ఇన్స్టాన్షియేషన్లో, ఓవర్ రైడింగ్లో? సో లోకల్ పారామీటర్స్ ఆర్ కాంట్ బి ఓవర్ రైడ్, రైట్? గ్లోబల్ పారామీటర్స్ని మీరు ఓవర్ రైడ్ చేయొచ్చు. సో అంటే మీరు లోకల్గా ఎన్ని పారామీటర్స్ అయినా తీసుకోవచ్చు. ఈ లోకల్లో నేను ఇంకా కొన్ని వాడుకున్నాను. ఓకే, సో లాజిక్ లోకల్ పారామ్. ఓకే, సో లోకల్ పారామ్ అని చెప్పేసి తీసుకొని సమ్ అడ్రస్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, విడ్త్ ఒకటే కాదు అడ్రస్ విడ్త్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ అడ్రస్ విడ్త్ వచ్చేసరికి వాల్యూ సమ్ ఏదో ఒక వాల్యూ. అంటే నేను ఎలా తీసుకుంటున్నాను? సి లాగ్ బేస్ 2 ఆఫ్ డెప్త్ అని చెప్పి విడ్త్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకే,
అంటే ఈ విత్ ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బట్టి నాకు అడ్రస్ విత్ చేంజ్ అవుతుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు అడ్రస్ విత్ మీరు విత్ వాల్యూ ఎంత తీసుకున్నారు, 32 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు అడ్రస్ విత్ ఎంత అవుతుంది, అడ్రస్ విత్ వాల్యూ ఎంత అవుతుంది? సో అడ్రస్ విత్ వాల్యూ C log 2. సో విత్ వాల్యూ ఎంత, 32 తీసుకున్నారు. సో 32 వాల్యూ ఇక్కడ అప్లై చేయాలి. ఓకే, అర్థమైందా? 32 వాల్యూ ఎలా అప్లై అవుతుంది అనేది. సో 32 విల్ బి రిటర్న్ యాజ్ 245 అని చెప్పేసి రాసుకోవచ్చు. అంటే నాకు అడ్రస్ విత్ వచ్చేసరికి 5 అవుతుంది. కానీ గ్లోబల్ పారామీటర్స్ ఎంత తీసుకున్నారు, గ్లోబల్ పారామీటర్ వీఆర్ కన్సిడరింగ్ యాజ్ 4. ఓకే, బట్ లోకల్గా ఎంత అప్లికబుల్ అవుతుంది, 5కి అప్లికబుల్ అవుతుంది. క్లియర్? సో local parameters can't be override, global parameters will be overriding. సో ఎందుకు గ్లోబల్ పారామీటర్స్ అనేవి ఓవర్రైడ్ చేయరు అంటే, ఓకే సారీ, లోకల్ పారామీటర్స్ ఓవర్రైడ్ చేయాలంటే ఈ పర్టికులర్ మాడ్యూల్లో మాత్రమే యూజ్ చేసుకుంటారు మీరు. ఓకేనా? సో కరెస్పాండింగ్ మాడ్యూల్ ఏదైతే ఉందో ఆ మాడ్యూల్లో మాత్రమే యూటిలైజ్ చేస్తారు. సో అండ్ అనదర్ మాడ్యూల్ మీరు కన్సిడర్ చేసుకుంటే ఆ మాడ్యూల్లో మీరు అప్లికబుల్ చేయలేరు. ఓకే, అర్థమైందా? అండ్ దెన్ ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్. ఇది ఎందుకు ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి, దేని పర్పస్ కోసం? ఓకే, ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి యాక్చువల్గా కొన్నిసార్లు నేను వాల్యూని చేంజ్ చేయాలనుకుంటాను. డేటా వాల్యూ సమ్ వాల్యూ 5 ఉంది, ఆ డేటా వాల్యూని నేను ఫోర్స్ఫుల్గా అసైన్ చేయాలనుకుంటున్నాను 10 కింద. సో అలాంటి టైంలో మీరు ఈ ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటారు. సో బేసిక్గా ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి మనం అంటే టెంపరీగా స్టోరేజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటాం. సో వీఆర్ యూజింగ్ ఫర్ టెంపరీ స్టోరేజ్ పర్పస్. అర్థమైందా? అంటే కొన్నిసార్లు నాకు వాల్యూ అనేది టెంపరీగా స్టోరేజ్ అవ్వాలి. సో దాని పర్పస్ కోసం ఇక్కడ ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అసైన్ అనే కీవర్డ్, డిఅసైన్ అనే కీవర్డ్. అసైన్, డిఅసైన్. ఓకే, అండ్ దెన్ అదర్ అంతే. సో సైజ్ చేంజ్ అవ్వదు. సో ఏంటి, ఇప్పుడు సపోజ్ మీరు ఒక రిమోట్ని ఆపరేట్ చేస్తున్నారు. ఓకే, సో నేను ఆపరేట్ చేస్తున్నాను, మా సిస్టర్ వచ్చేసి గబుక్కుని లాగేసుకున్నాను. సో త్వరగా తీసుకుంటే అప్పుడు నేను ఏం చేశాను, అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వాల్యూని నొక్కేశాను. ఓకే, కానీ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా నొక్కడం వల్ల ఛానల్ చేంజ్ అయింది. కానీ మా సిస్టర్ ఏదైతే చూడాలనుకుంటున్నా అదే చూస్తారు కదా. సో అలాంటి టైంలో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట, ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి. యాక్చువల్గా ఒక డ్రైవర్ అనేవాడు స్టీరింగ్ ముందు నుంచి కూర్చుంటే సో స్టీరింగ్ వీల్స్ని కంట్రోల్ చేయాలి, అంతే కదా. సో స్టీరింగ్ వీల్స్ని కంట్రోల్ చేయాలి. సడన్గా మనకి ఒక్కొక్కసారి ఏంటంటే వీల్స్ స్టీరింగ్ని కంట్రోల్ చేసేస్తూ ఉంటాయి. అంటే ఏదైనా బంప్ ఎక్కినప్పుడు సో ఆ టైంలో వీల్స్ అనేవి మనం స్టీరింగ్ మాట విందు. సో స్టీరింగ్ అనేది ఒక పక్కకి తోసేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ ఒక్క సెకండే జరుగుతుంది. అది అస్తమాటు జరిగింది అనుకోండి యాక్సిడెంట్స్ అయిపోతాయి, అంతే కదా. సో సేమ్ వే టెంపరీ స్టోరేజ్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అంటే ఇవి ఒక స్పెషల్ టైప్ ఆఫ్ అసైన్మెంట్స్. టెంపరీ 4 సిగ్నల్ వాల్యూస్ ఆర్ యూజ్డ్ అండ్ ఓవర్రైడ్ ఎగ్జిస్టింగ్ లాజిక్. టెస్ట్ ఆర్ డీబగ్ హార్డ్వేర్ బిహేవియర్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం. అంటే మీరు హార్డ్వేర్ బిహేవియర్ని టెస్ట్ చేయాలి లేదంటే డీబగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది టెంపరీ కంట్రోల్ అనమాట, ఒకరోజు సీఎం లాగా. ఓకే, సో జస్ట్ అది టెంపరీ, జస్ట్ ఆ టైంలో మాత్రమే వాడతారు, తర్వాత మళ్ళీ డిఅసైన్ చేసేస్తే మారిపోతుంది. సో 2 టైప్స్ ఉన్నాయి, అసైన్, డిఅసైన్. ఓకే,
మీరు వాల్యూని అసైన్ చేసుకోవచ్చు, డిఅసైన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? అసైన్ డిఅసైన్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫోర్స్ ఆర్ రిలీజ్. ఎందుకు అసైన్ డిఅసైన్ అనేది ఎక్కువగా వాడమంటే ఇది ఓన్లీ రిజిస్టర్స్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది. కానీ ఫోర్స్ అండ్ రిలీజ్ ఇస్ అప్లికబుల్ ఫర్ బోత్ రిజిస్టర్ అండ్ నెట్, రెండింటికి అప్లికబుల్ అవుతుంది. అర్థమైందా? సో ప్రొసీజరల్ కంటిన్యూస్ అసైన్మెంట్స్ అనేవి నార్మల్ సిగ్నల్స్కి మనం అసైన్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక డేటా సిగ్నల్ని చేంజ్ చేయాలనుకుంటున్నా, ఆ డేటా సిగ్నల్ని చేంజ్ చేయాలనుకున్నప్పుడు జనరల్గా డేటా ఈక్వల్ టు సమ్ 10 అని చెప్పేసి ఇచ్చారు వాల్యూ. అలాగే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అసైన్ అనే కీవర్డ్ వాడి అసైన్ డేటా ఈక్వల్ టు సమ్ 20 కింద మార్చాను. ఆ పర్టికులర్ టైంలో మాత్రమే అసైన్ అవుతుంది. సమ్ #10 దగ్గర ఇచ్చాను, అప్లై చేశాను. మళ్ళీ #20 దగ్గర డిఅసైన్ చేస్తాను. ఓకే, డిఅసైన్ డేటా ఈక్వల్ టు 20. ఓకే, సో డిఅసైన్ చేసేస్తే అప్పుడు నాకు ఆ పర్టికులర్ వాల్యూ అనేది మారిపోతుంది, రిలీజ్ చేసేస్తుంది. అర్థమైందా? సో ఎప్పుడు యూజ్ చేస్తామంటే సిమ్యులేషన్ టైంలో మనం ఏదైనా ఒక డేటా వాల్యూ ఓవర్ రైడ్ అయిపోయింది, లేదంటే ఫాల్ట్ వాల్యూ వస్తుంది, ఏదైనా ఎర్రర్ ఇంజెక్ట్ అయిపోయింది. సో ఇంజెక్ట్ ఎర్రర్ పర్పస్ కోసం, సో ఏదైనా ఎర్రర్ని ఇంజెక్ట్ చేయాలి అని అనుకుంటే కనుక అలాంటి టైంలో యూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఫోర్స్గా ఒక వాల్యూని మనం అప్లై చేయాలి, ఫోర్స్డ్ సిగ్నల్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. సమ్ టెస్ట్ కార్నర్ టెస్ట్ కేసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. టెస్ట్ కార్నర్ కేసెస్, ఓకే, కార్నర్ కేసెస్ని టెస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. లేదంటే డీబగ్ డిజైన్స్ కోసం, డిజైన్ని డీబగ్ చేయడం కోసం కూడా ఈ అసైన్ డిఅసైన్ అనే వాల్యూస్ని యూజ్ చేసుకుంటాను అనమాట. నేను ఏమీ మోడిఫై చేయను, ఆర్టీఎల్ని ఏమీ మోడిఫై చేయను, కానీ ఆ పర్టికులర్ వాల్యూకి నాకు వర్క్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. సో అందుకని నేను అసైన్, ఇప్పుడు మీరు అన్ని వాల్యూస్ చెక్ చేసాము, అంతా వర్క్ అయిపోయింది, కానీ ఎక్కడ బగ్ ఉందో ఐడెంటిఫై అవ్వట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు ఇలాంటి ఫోర్స్ అండ్ రిలీజ్ కాన్సెప్ట్స్ కానీ అసైన్ డిఅసైన్ కాన్సెప్ట్స్ కానీ యూజ్ చేసుకుని ఆ పర్టికులర్ ప్లేస్లో వాల్యూని అసైన్ చేసి అది వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారనమాట. ఓకే, సో అసైన్ డిఅసైన్ అనేది ఓన్లీ రిజిస్టర్స్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో టెంపరరీ ఓవర్ రైట్ పర్పస్, టెంపరరీ ఓవర్ రైట్ ప్రొసీజరల్ అసైన్మెంట్, సో దాని పర్పస్ కోసం ఈ అసైన్ డిఅసైన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటున్నాం. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ రిజిస్టర్ నేమ్ ఏదైనా వాల్యూ సమ్ అసైన్, సమ్ రిజిస్టర్ నేమ్ వచ్చేసరికి రిచ్ అడ్రస్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, ఈ అడ్రస్ వాల్యూ సమ్ 4 టిక్ లేదంటే 16 టిక్ హెక్సాడెసిమల్ ఏబి అని చెప్పేసి అన్నారు. కానీ ఇది నాకు వద్దు. సో ఈ అడ్రస్ కాకుండా ఫోర్స్ఫుల్గా నాకు ఈ అడ్రస్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే అడ్రస్ సమ్ 16 టిక్ సమ్ డెడ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ అడ్రస్ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేశాను. ఓకే, అలాంటి కేసులో ఈ అసైన్ డిఅసైన్ కేస్ అనేది యూజ్ చేసుకుంటాను. ఓకే, అసైన్ చేశాను, అసైన్ చేసిన తర్వాత ఒక 100 సెకండ్స్ తర్వాత డిఅసైన్ చేస్తాను. డిఅసైన్ అడ్రస్ ఈక్వల్ టు ఎంతకి డిఅసైన్ చేశాను, సేమ్ వాల్యూని మార్చాను అంతే. సో జస్ట్ వాల్యూ ఏదైతే ఇచ్చామో అదే వాల్యూని మనం డిఅసైన్ చేసేయచ్చు. డిఅసైన్ అడ్రస్ అనేది ఏదైతే ఉందో అడ్రస్ని డిఅసైన్ చేసేయచ్చు. అప్పుడు వాల్యూ రిలీజ్ అయిపోతుంది. నేను డిఅసైన్ చేసినప్పుడు ఏ ప్రీవియస్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి వెళ్ళిపోతుంది. 16 టిక్ ఏబికి వెళ్ళిపోతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, సో టెంపరరీ కంట్రోల్ పర్పస్ కోసం వాడతారనమాట. మీరు ఓవర్ రైడ్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదైనా పర్టికులర్ వాల్యూని నేను అసైన్ చేయాలి, డిఅసైన్ చేయాలి, లేదంటే కొన్ని వాల్యూస్కి నేను వర్క్ చేయాలి, అలాంటప్పుడు అసైన్ డిఅసైన్ అనేది యూజ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. సో ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎగ్జాంపుల్, జస్ట్ ఒక మాడ్యూల్ డెమో తీసుకున్నారు. ఓకే, సో డెమో తీసుకున్న మాడ్యూల్ అసైన్ డిఅసైన్ ఎక్స్పో ఎగ్జాంపుల్ రిజిస్టర్ D1 అని చెప్పేసి తీసుకున్నారు. ఇనీషియల్ బిగిన్ D1 ఈక్వల్ టు 5. ఆఫ్టర్ 20 సెకండ్స్ తర్వాత D1 ఈక్వల్ టు 7 చేశారు.
అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ 5 సెకండ్స్ డిలే తర్వాత అసైన్ D3 ఈక్వల్ టు 3 చేశాను. అండ్ దెన్ 5 సెకండ్స్ తర్వాత D1ని డిఅసైన్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ? D1 ఈక్వల్ టు 5. సో ఇప్పుడు ఫస్ట్ 5 వస్తుంది t ఈక్వల్ టు 0 దగ్గర, తర్వాత t ఈక్వల్ టు 5 దగ్గర D1 ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, సో మళ్ళీ 5 సెకండ్స్ డిలే తర్వాత అంటే 10 అయిన తర్వాత D1 అనేది డిఅసైన్ అవుతుంది. అంటే D1 ఈక్వల్ టు 3 నుంచి అసైన్ అవుతుంది. తర్వాత మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత D1 ఈక్వల్ టు 5కి అసైన్ అవుతుంది. అర్థమైందా? డిఅసైన్ 3 అవుతుంది, 3 అయ్యి ఆ తర్వాత 5 అవుతుంది. ఓకే, అది సో డిఎస్ఐ. సో ఇక్కడ ఫోర్స్ రిలీజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఫోర్స్ రిలీజ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే అసైన్ డిఅసైన్ కాన్సెప్ట్ ఓన్లీ రిజిస్టర్స్కి మాత్రమే, అంటే రెజ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అప్లికబుల్ చేస్తున్నారు. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫోర్స్ రిలీజ్ అనేది ఓన్లీ ఆ పర్టికులర్ రిజిస్టర్ వాల్యూస్కే కాకుండా వైర్ వాల్యూస్ కూడా అప్లికబుల్ చేస్తాను నేను. ఓకే, అసైన్ అండ్ డిఅసైన్ కాన్సెప్ట్ అండ్ దెన్ ఫోర్స్ అండ్ రిలీజ్ కాన్సెప్ట్ రెండింటికి అప్లికబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మోడ్యూల్ డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను. డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకుని క్యూ ఈక్వల్ టు డి చేసా. అండ్ దెన్ ఇక్కడ డి ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ చూడండి. టీబీ ఏం రాశారు? మోడ్యూల్ టీబీ రెజ్ క్లాక్ డి అండ్ దెన్ వైర్ క్యూ రెండు వాల్యూస్ని అప్లికబుల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ చేసాం. డిఎఫ్ఎఫ్ సో డియూటీ యూజర్ డియూటీ డిజైన్ అండ్ టెస్ట్ డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ డాట్ డేటా ఆఫ్ డాట్ డి ఆఫ్ డి డాట్ క్యూ ఆఫ్ క్యూ. సో ఇన్స్టాన్షియేషన్ చేశాను, క్లాక్ని జనరేట్ చేశాను. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ తర్వాత క్లాక్ని ఇనీషియలైజ్ టు 0 చేశాను. అండ్ దెన్ డేటాను కూడా ఇనీషియలైజ్ చేశాను. అంటే రిలీజ్ క్లాక్ ఈక్వల్ టు 0 చేశాను, డేటా ఈక్వల్ టు 0 ఇనీషియల్ కండిషన్లో. తర్వాత సమ్ డిలే తర్వాత డి ఈక్వల్ టు 1ని పాస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఫోర్స్ రిలీజ్ అప్లై అయిందా? ఓకే, సో ఈ ఫోర్స్ రిలీజ్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫోర్స్ రిలీజ్ సేమ్ కాన్సెప్ట్. ఓకే, ఏం మార్పు ఉండదు, సేమ్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ డియూటీని కూడా నేను కమెంట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మిగతా వాటికి డియూటీస్ ఈ డి ఫ్లిప్ ఫ్లాప్కి అప్లికబుల్ అవుతుందా లేదా అనేది తెలియదు. ఓకే, సో జస్ట్ అసైన్ డిఎస్ఎన్ కాన్సెప్ట్ వాడుతున్నా. అసైన్ డిఎస్ఎన్ కాన్సెప్ట్ జస్ట్ ఏం చూడండి, D1 ఈక్వల్ టు 5 తీసుకున్నా, D2 ఈక్వల్ టు 7 తీసుకున్నా, అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ 5 తర్వాత అసైన్ D1 ఈక్వల్ టు 3 తీసుకున్నా, అండ్ దెన్ మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత డిఅసైన్ చేశాను. సో డాలర్ డిస్ప్లే చేశాను. ఓకే, సో ఇది జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అవుట్పుట్ ఏమొస్తుంది? D1 ఈక్వల్ టు 5 వస్తుంది ఫస్ట్, తర్వాత రెండో ఇనీషియల్ బిగిన్లోకి వెళ్తుంది, #5 దగ్గర అసైన్ వాల్యూ వస్తుంది. అసైన్ ఈక్వల్ టు డి వాల్యూ వచ్చింది, 3 వాల్యూ వచ్చింది. తర్వాత డిఅసైన్ D1 అని చెప్పేసి తీసుకున్నాం కదా, అప్పుడు మళ్ళీ డిఅసైన్ ఏ వాల్యూని డిఅసైన్ చేసింది? 3ని డిఅసైన్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇనీషియల్ బిగిన్ తర్వాత 20 సెకండ్స్ తర్వాత మీకు అవుట్పుట్ వాల్యూ ఇది వచ్చింది. ఓకే, అర్థమైందా? ఇది ఈ టెస్ట్ బెంచ్ ఇది టెస్ట్ బెంచ్ ఈ టెస్ట్ బెంచ్ నేను డీ ఫ్లిప్ ఫ్లాప్కి రాయలే, ఇది డిజైన్ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, ఇక్కడ ఉన్న సిగ్నల్స్ వేరు, ఇక్కడ ఉన్న సిగ్నల్స్ వేరు. ఇక్కడ సిగ్నల్ ఏమో డి ఉంది, ఇక్కడేమో D1 తీసుకున్నాడు, D1 ఉంది. సో మారిపోయింది, మళ్ళీ మార్చాలి, మనం చేంజెస్ చేయాలి. అంటే డిజైన్ తీసుకుంటే కనుక ఈ లాస్ట్ దానికి వర్క్ అవుతుంది. ఓకే, ఈ లాస్ట్ టీబీ ఉంది కదా, డీ ఫ్లిప్ ఫ్లాప్ టీబీ, ఈ డీ ఫ్లిప్ ఫ్లాప్ టీబీకి వర్క్ అవుతుంది. మిగతా వాటికి నార్మల్ టీబీలు జస్ట్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం తీసుకున్నాం అంతే. ఓకే, అంటే మాడ్యూల్ చేసాము. సో ఇంకా ఏం చేయొచ్చు, మల్టిపుల్ అంటే మాడ్యూల్ అసైన్ డిఅసైన్ డేటా ఈక్వల్ టు 5, అసైన్ డేటా ఈక్వల్ టు 10, డిఅసైన్ 10, 7 సేమ్ కాన్సెప్ట్. కానీ ప్రతి టైంని అబ్జర్వ్ చేస్తున్నాం, మానిటర్ని యూజ్ చేస్తున్నాను, డాలర్ మానిటర్ని యూజ్ చేసి నేను ప్రతి టైంని అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసినప్పుడు ఏ టైం దగ్గర ఏ వాల్యూ వస్తుందనే టైం స్టాంప్స్ కూడా ప్రింట్ చేస్తున్నాను అంతే. సో దానికి సేమే, యాజ్ ఇట్ ఈజ్, ఏం మార్పు లేదు. జస్ట్ అసైన్ డిఅసైన్ టైం స్టాంప్స్ దగ్గర కన్సిడర్ చేసుకుంటున్నాను అంతే.
సో ఇప్పుడు అసైన్ విత్ t ఈక్వల్ టు 0 దగ్గర 5 వచ్చింది వాల్యూ. ఓకే. అండ్ దెన్ 5 సెకండ్స్ తర్వాత డేటా ఈక్వల్ టు 10 వచ్చింది. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, డిఅసైన్ చేసిన తర్వాత 7 వచ్చింది. అర్థమైందా? ఇక్కడ డిస్ప్లే స్టేట్మెంట్ రాయలేదు కాబట్టి నాకు డిఅసైన్ వాల్యూ డేటా రాలేదు. ఓకే. అదే మీరు డిస్ప్లే స్టేట్మెంట్ రాస్తే కనుక డిఅసైన్ డేటా కూడా రాస్తే అప్పుడు మళ్ళీ డిఅసైన్ అయిన తర్వాత డేటా ఈక్వల్ టు 7 వాల్యూ ప్రింట్ చేసినట్టు చూపిస్తారు. అంటే డబుల్ టైం 10 వస్తుంది అంటే, అంతే మించి ఏం లేదు. ఓకేనా? ప్రొసీజరల్ అసైన్మెంట్స్ అనేది మనం సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి మెయిన్గా యూజ్ చేస్తాం. సో కాంబినేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్వేస్ స్టార్ యూజ్ చేయాలి. సో ఆల్వేస్ స్టార్ యూజ్ చేసుకుంటే అప్పుడు కాంబినేషన్ సర్క్యూట్స్ కూడా అప్లికబుల్ చేసుకోవచ్చు. ఓకే. సో మ్యాక్సిమం ఫ్లిప్ ఫ్లాప్స్కి, క్లాక్స్కి, ల్యాచెస్కి మాత్రం మనం ప్రొసీజరల్ అసైన్మెంట్స్ వెళ్తాం. కాంబినేషన్ సర్క్యూట్స్ మ్యాక్సిమం అసైన్ కీవర్డ్ డేటా ఫ్లో మోడల్లో అప్లికబుల్ చేసుకోవచ్చు. అదే బిహేవియరల్ మోడల్కి వెళ్తే కనుక బిహేవియరల్ మోడల్ అనేది మీరు మెయిన్గా ప్రొసీజరల్ అసైన్మెంట్స్ని అప్లికబుల్ చేస్తున్నారు, అంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్కి అప్లికబుల్ చేస్తారు. ఓకే. అర్థమైందా? అండ్ దెన్ ఇప్పుడు ఇంకొకటి ఈ ఫోర్స్ రిలీజ్ కూడా సేమ్ అంతే. సో జస్ట్ ఫోర్స్గా డేటాను అప్లై చేస్తారు, రిలీజ్ చేస్తారు, సేమ్ అదే ఆపరేషన్. అర్థమైందా? సో జస్ట్ చూడండి ఫోర్స్ రిలీజ్ కాన్సెప్ట్. సి అసైన్ డిఅసైన్ కన్నా ఫోర్స్ రిలీజ్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, ఈ ఫోర్స్ రిలీజ్ మీరు నెట్ టైప్కి అప్లికబుల్ చేయొచ్చు, రేజ్ టైప్కి అప్లికబుల్ చేయొచ్చు, వైర్కి అప్లై చేయొచ్చు, అట్ ది సేమ్ టైం రిజిస్టర్ వాల్యూస్ కూడా అప్లికబుల్ చేయొచ్చు. కానీ అసైన్ డిఅసైన్ అనేది ఓన్లీ రేజ్ టైప్ వాల్యూస్ మాత్రమే అప్లికబుల్ చేస్తున్నారు. ఓకే. అంటే మీ డియూటీలో వైర్ టైప్ తీసుకుని మీ డిజైన్ టెస్ట్ బెంచ్లో రేంజ్ టైప్ తీసుకున్న వాటికి మాత్రమే అప్లికబుల్ చేస్తున్నారు. సో అసైన్ డిఅసైన్ మిగతా వాటికి అప్లికబుల్ కావు. ఓకే. కంపైలేషన్ ఎర్రర్స్ వస్తాయి. అర్థమైందా? అదే ఫోర్స్ రిలీజ్ అయితే రీజన్ కూడా చెప్పాను, ఇక్కడ చెప్పలేదా? సో అసైన్ డిఅసైన్ అనేది ఎందుకు కాన్సెప్ట్ వెళ్తున్నాము. ఓకే. ఫోర్స్ రిలీజ్ కాన్సెప్ట్ ఎందుకు, డిఅసైన్ అసైన్ అనేది ఎందుకు అనేది సో చెప్తా. ఇక్కడ ఎక్కడో రాసే ఉంటాను పాయింట్, అది చూద్దాం. Force release mechanism is stronger, can override both ridge and wire. Okay. But assign DSN is applicable for only ridge variable and temporarily override but procedural assignment inside the initial and always block. అర్థమైందా? ఎందుకు మీరు అసైన్ డిఅసైన్ అనేది కన్సిడర్ చేసుకోవట్లేదు, ఫోర్స్ రిలీజ్ అనేది ఎందుకు మెయిన్గా తీసుకుంటున్నారు అనేది అర్థం. సో ఫోర్స్ రిలీజ్ అనేది మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్పెక్షన్. సో ఏం చేస్తుంది, స్ట్రాంగ్లీ ఓవర్ రైడ్ ఎనీ అసైన్మెంట్ టైప్. సో అది వైర్ టైపా రెజ్ టైపా అనేది ఏం చూడదు. సో ప్రతి దాన్ని స్ట్రాంగ్గా ఓవర్ రైడ్ చేస్తుంది. ఎలా ఈ సింటాక్స్ ఏం చెప్తున్నారు, సో జస్ట్ స్ట్రాంగ్లీ ఫోర్స్ సిగ్నల్ నేమ్ వాల్యూ అండ్ రిలీజ్ సిగ్నల్ నేమ్. ఓకే. So why force and release so important means widely used in verification, debugging and fault injection, protocol testing, corner test case simulation purpose కోసం ఈ ఫోర్స్ అండ్ రిలీజ్ అనేది మెయిన్గా యూజ్ చేస్తున్నాం. ఓకేనా? అర్థమైందా? సో అది కండిషన్. సో మాడ్యూల్ ఫోర్స్ రిలీజ్ అనేది దేని పర్పస్ కోసం. సో ఫోర్స్ రిలీజ్ అనేది జస్ట్ ఇక్కడ చూడండి, రెడ్జ్ వైర్ రెండు వాల్యూస్ తీసుకున్నాం. అదే ముందే అయితే ఓన్లీ రెడ్జ్ టైప్ తీసుకున్నాం. అసైన్ D2 ఈక్వల్ టు 2, సో D1 ఈక్వల్ టు 5 వాల్యూ తీసుకున్నాం. ఓకే. సో దెన్ D1 వాల్యూ D2 వాల్యూ రెండింటికి ఓవర్ రైడ్ చేస్తున్నాం. ఓకే. ఇది ఇనిషియల్ బిగిన్ చేసి D1 ఈక్వల్ టు 5 వస్తుంది, తర్వాత 20 సెకండ్స్ తర్వాత 7 వస్తుంది. కానీ దానికన్నా ముందు ఈ ఇనిషియల్ బిగిన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫోర్స్ D1 ఈక్వల్ టు 3 అండ్ దెన్ D2 ఈక్వల్ టు 4. ఆ తర్వాత రిలీజ్ చేస్తుంది ఫోర్స్ రిలీజ్. దెన్
యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇనీషియల్ బిగిన్ తీసేసన్నా చేయొచ్చు, నో ప్రాబ్లమ్. ఓకే. ఒకే ఇనీషియల్ బిగిన్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, కానీ ఇక్కడ మల్టిపుల్ ఇనీషియల్ బిగిన్స్ ఎందుకు యూజ్ చేసాడంటే, టైమ్ డిలేస్ ఏది కన్సిడర్ చేసుకుంటుంది అనేది మనం ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి 2 ఇనీషియల్ బిగిన్ బ్లాక్స్ యూజ్ చేస్తామండి. ఓకే. సో, ఫోర్స్ రీసెట్ కూడా చేయొచ్చు. ఫోర్స్‌బుల్‌గా రీసెట్ చేసి అండ్ సమ్‌టైమ్స్ నేను మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాను, నా వాల్యూని ఫస్ట్ వాల్యూకి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఫోర్స్ రీసెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎలా చేస్తాం, క్యూ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఫోర్స్‌కి అసైన్ చేసాం. ఆ తర్వాత రిలీజ్ చేసాం. 100 సెకండ్స్ తర్వాత క్యూ ఈక్వల్ టు 0 చేసాం. యాక్చువల్లీ క్యూ అనే వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, దీని మీద డిపెండ్ అవుతుంది. డేటా వాల్యూ అనేది ఏదైతే ఇచ్చారో దాని మీద డిపెండ్ అవుతుంది. కానీ ఇక్కడ ఫోర్స్‌బుల్‌గా రీసెట్ చేయొచ్చు. ఓకే. సో, ఫోర్స్‌కి హైయెస్ట్ ప్రయారిటీ, తర్వాత అసైన్, డీఅసైన్. సో, తర్వాత ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్. ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్ అంటే లైక్ బిహేవియరల్ మోడలింగ్, కండిషన్స్ అవి కన్సిడర్ చేసుకుంటాం. అండ్ దెన్ లోయెస్ట్ వచ్చేసరికి కంటిన్యూస్ అసైన్‌మెంట్. సో, ఇది మెయిన్ ఆర్డర్. హైయెస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఫోర్స్‌కి ఇస్తారు. ఓకే. ఆ తర్వాత అసైన్, డీఅసైన్ కాన్సెప్ట్స్‌కి వెళ్తాం. ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్ అంటే ఇఫ్ కండిషన్స్, ఆల్వేస్ ఎట్ ద రేట్. సో, ఇది తీసుకుంటాం కదా, ఆల్వేస్ ఎట్ ద రేట్ ప్లే సమ్ పాజిటివ్ క్లాక్, లేదంటే నెగెటివ్ క్లాక్ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటాం కదా, ఇవన్నీ ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్. అండ్ దెన్ ఇనీషియల్ బిగిన్ కన్సిడర్ చేసుకుంటాం కదా, ఇవి కూడా ప్రొసీజరల్ అసైన్‌మెంట్స్. అర్థమైందా? ఎక్కడ యూజ్ చేయాలి మనం బిహేవియర్ అసైన్, డీఅసైన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తున్నాం, అప్లైస్ టు ఓన్లీ రిజిస్టర్స్ మాత్రమే అప్లై చేస్తాం. ఇది రేంజ్ ప్లస్ నెట్. సో, ఇది మీడియం ఓవర్ రైడింగ్, స్ట్రాంగెస్ట్ ఓవర్ రైడింగ్. ఎందుకు స్ట్రాంగెస్ట్ ఓవర్ రైడింగ్ అంటే, సో విచ్ డేటా టైప్ ఏదైనా కావచ్చు, ఏదైనా వైర్ టైప్ కావచ్చు, లేదంటే నెట్ టైప్ కావచ్చు, రెండింటిని కూడా ఓవర్ రైడ్ చేసే క్యాపబిలిటీ ఫోర్స్ రిలీజ్ ఉంది. ఓకే. సో, ఇక్కడ అసైన్, డీఅసైన్‌కి వచ్చేసరికి మీడియం క్యాపబిలిటీ, ఎందుకంటే రిజిస్టర్ డేటా టైప్స్ మాత్రమే ఓవర్ రైడ్ చేస్తుంది. సపోజ్ మనం రెజ్ టైప్ కాకుండా వైర్ టైప్‌కి అప్లై చేస్తే అది ఓవర్ రైడ్ చేయదు. సేమ్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం రాసిన ఉపయోగం లేదు. అంతే కదా. సో, యూజ్ కేస్ వచ్చేసరికి టెంపరరీ ప్రొసీజరల్ ఓవర్ రైడింగ్. జస్ట్ టెంపరరీగా ఓవర్ రైడ్ చేస్తాం. సో, జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రిమోట్ లాక్కున్నప్పుడు హస్బెండ్ నార్మల్‌గా నొక్కేస్తే ఆటోమేటిక్‌గా వైఫే కంట్రోల్ చేస్తుంది. సో, తనకు కావాల్సిన ఛానెల్ ఏదైతే ఉందో ఆ ఛానెలే పెట్టుకుంటాడు. జస్ట్ అది ఇది లాక్కోవడం వల్ల నొక్కున్న ఛానెల్ ప్రొడ్యూస్ అవుతుంది. అంతేగాని సో, జస్ట్ టెంపరరీ స్టోరేజ్ పర్పస్ కోసం అంతే. సో, ఇక్కడ వచ్చేసరికి ఫుల్ సిగ్నల్ ఓవర్ రైడింగ్. సో, సిగ్నల్స్ అన్నిటిని ఓవర్ రైడ్ చేయొచ్చు. సో, మోస్ట్ కామన్ యూసేజ్ ఏంటి అంటే ఫోర్స్ అండ్ రిలీజ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. ఓకే. ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, కామన్ వెరిఫికేషన్ యూజెస్ ఫోర్స్ క్లాక్‌ని 0 చేయడానికి, లేదంటే ఫ్రీజ్ చేయడానికి, అండ్ దెన్ ఎర్రర్‌ని ఇంజెక్ట్ చేయడానికి, పారిటీ ఎర్రర్‌ని, అండ్ దెన్ ఫైనల్ స్టేట్ మెషిన్‌లో ఎర్రర్ స్టేట్ ఏదైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయడానికి, ఆ కేసెస్‌లో ఫోర్స్ రిలీజ్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. సో, ఫోర్స్ రిలీజ్ మీకు అది ఎగ్జిక్యూట్ చేశాను కదా కోడ్. సేమ్ ఫోర్స్ రిలీజ్ కాన్సెప్ట్ ఇది మొత్తం డ్యూటీని అంతటిని జస్ట్ డీ ఫ్లిప్ ఫ్లాప్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. మాడ్యూల్ టీబీ క్లాక్ డీ ఫ్లిప్ ఫ్లాప్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకుంటున్నా. అండ్ దెన్ సో డీ ఫ్లిప్ ఫ్లాప్ మాడ్యూల్ తీసుకుంటున్నాను. సో సేవ్ చేసి జస్ట్ మాడ్యూల్ డీ ఫ్లిప్ ఫ్లాప్ని రాయాలంటే ఏం చేస్తారు, క్లాక్ డీ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ క్యూ. సో ఇన్పుట్‌కి కాబట్టి క్లాక్ వైర్‌తో తీసుకున్నాము. అండ్ దెన్ డీ కూడా వైరే తీసుకున్నాము. ఏమీ రాయలేదంటే డిఫాల్ట్‌గా వైర్ ఉన్నట్టే. అవుట్పుట్ రిచ్ క్యూ ఆల్వేస్ ఎట్ ద రేట్ పాజిటివ్ క్లాక్ క్యూ ఈక్వల్ టు డి. సో డీని అసైన్ చేసాడు. డి అనేది అప్పుడు ప్రతి పాజిటివ్ క్లాక్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. మాడ్యూల్ టీబీ సో సిగ్నల్స్‌ని డిక్లేర్ చేసుకున్నాం ఇక్కడ. డిక్లేర్ చేసుకున్న తర్వాత మాడ్యూల్ ఇన్స్టాన్షియేషన్ డీ ఫ్లిప్ ఫ్లాప్ డియూటీ డిజైన్ అండర్ టెస్ట్, లేదంటే యూయూటీ యూజర్ అండర్ టెస్ట్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది యూజర్ డిఫైన్డ్ నేమ్. డీ ఫ్లిప్ ఫ్లాప్ మాడ్యూల్ నేమ్ తర్వాత యూజర్ డిఫైన్డ్ నేమ్ అది. ఓకే. డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్ డాట్ డి ఆఫ్ డి డాట్ క్యూ ఆఫ్ క్యూ. ఇది ఏ టైప్ ఆఫ్ ఇన్స్టాన్షియేషన్, నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్, రైట్. డాట్ తీసుకుంటే నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్. క్లాక్‌ని జనరేట్ చేశాను.
ఇనిషియల్ బిగిన్ క్లాక్ ఈక్వల్ టు 0. క్లాక్ జనరేషన్ చెప్పాను కదా, ఆల్వేస్ #5 క్లాక్ ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ క్లాక్. ఓకే, సో క్లాక్ అనేది ప్రతిసారి చేంజ్ అవుతున్నప్పుడు మనకు ప్రింట్ అవుతూ ఉంటుంది. అండ్ దెన్ d1 ఈక్వల్ టు 1 చేసా, ఫోర్స్ఫుల్లీ dut.q ఈక్వల్ టు 0 చేసా, అంటే క్యూ వాల్యూని 0 చేసాను ఫోర్స్ఫుల్గా, తర్వాత రిలీజ్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. అవుట్పుట్ ఏమొస్తుంది? సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అనేవి ఎప్పుడూ ఆల్వేస్లో వాడతాం అనమాట. ఆల్వేస్ ఎట్ ద రేట్ పాజిటివ్ క్లాక్, నెగేటివ్ క్లాక్. సో చూడండి, డి ఈక్వల్ టు టీ ఈక్వల్ టు 5 దగ్గర డి ఈక్వల్ టు 0, క్యూ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇనీషియల్గా 5 దగ్గర జీరోసే ఉంది. ఆ తర్వాత 10 దగ్గర డి ఈక్వల్ టు 1 అయింది, క్యూ వాల్యూ స్టిల్ 0నే. ఎప్పుడైతే 15 దగ్గర మనం వెళ్ళిందో, సో క్యూ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. సో టైం చేంజ్ అయింది. సో 5 ఒక ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. డి ఈక్వల్ టు 1 ఫస్ట్ క్లాక్ దగ్గర ఇస్తే, తర్వాత ఒక 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ డి క్యూ వాల్యూ 1 వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోర్స్గా క్యూ ఈక్వల్ టు 0 చేశాను. ఇనిషియల్గా ఎంత ఉంది? క్యూ ఈక్వల్ టు 0 ఉంది. ఓకే, 1 ఉంది. సో నేను ఏం చేశాను, ఫోర్స్ఫుల్గా రీసెట్ చేశాను. యాక్చువల్గా 10 సెకండ్స్ దగ్గర అయింది. సో దెన్ 20 యాడ్ అయితే 30 దగ్గర వాల్యూ 0 అయిపోయింది. మళ్ళీ రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు సో ఇంకో 10 సెకండ్స్ దగ్గర 20 సెకండ్స్ దగ్గర రిలీజ్ చేశాను. సో 20 ప్లస్ అంటే మళ్ళీ 5 సెకండ్స్ దగ్గర వాల్యూ 0నే ఉంటుంది. తర్వాత 20 యాడ్ అయిన తర్వాత రీసెట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, ఫోర్స్ అనేది రిలీజ్ అయిపోతుంది. అర్థమైందా ఎలా వచ్చింది అనేది అవుట్పుట్? ఎవ్రీ టైం స్టాంప్ ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రతి క్లాక్ ఎడ్జ్ దగ్గర వాల్యూ చేంజ్ అయినప్పుడు టీ ఈక్వల్ టు 1 వాల్యూ అవుట్పుట్ దగ్గర ప్రెజెంట్ అవుతుంది. అర్థమైందా? సో ఇవి నెక్స్ట్ రేపు స్ట్రెంగ్స్ చూద్దాం. స్ట్రెంగ్స్ అండ్ దెన్ రేపు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. స్ట్రెంగ్స్ చిన్న కాన్సెప్టే. అండ్ దెన్ ఎఫ్ఎస్ఎం డిటెక్టర్, దీంట్లో మధ్యలో ఇంకో టాపిక్ ఉంటుంది. ఇది ఇనీషియల్గా టైం టీ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఎక్కడ స్టార్ట్ అయింది, టీ ఈక్వల్ టు 10 దగ్గర స్టార్ట్ అయింది. ఓకే, అంటే 10 కన్నా ముందు ఏం తీసుకుంటుంది, వాల్యూ 0 తీసుకుంటుంది, కానీ అవుట్పుట్ ఏమి చేయలేదు. ఏం వస్తుందో చెప్పలేము, 0 వస్తుందో అన్నోన్ వస్తుందో చెప్పలేము, ఎందుకంటే అక్కడ క్లాక్ లేదు. ఓకే, ఎప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ క్లాక్ దగ్గరికి అంటే 5 దగ్గర 5 సెకండ్స్ దగ్గర ప్రతి 5 సెకండ్స్ దగ్గర క్లాక్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సో ప్రతి 5 సెకండ్ దగ్గర క్లాక్ చేంజ్ అవుతున్నప్పుడు 5 దగ్గర డి వాల్యూ 0 అయింది, క్యూ వాల్యూ కూడా 0 అయింది. ఓకే, నెక్స్ట్ క్లాక్ దగ్గర డి వాల్యూ 0 ఇచ్చాను నేను. అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, క్యూ వాల్యూ 0నే కదా వస్తుంది, క్యూ ఈక్వల్ టు డి కదా. సో డి వాల్యూ 0 అయితే క్యూ వాల్యూ కూడా 0నే అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే 10 సెకండ్ దగ్గర మళ్ళీ వెళ్ళిందో డి వాల్యూ 1 అయింది. డి వాల్యూ 1 అయింది, స్టిల్ క్యూ వాల్యూ 0లోనే ఉంటుంది. ఓకే, క్యూ ఎప్పుడు అప్డేట్ అవుతుంది, నెక్స్ట్ క్లాక్ సైకిల్ దగ్గర చేంజ్ అవుతుంది. ఓకే, సో దెన్ మళ్ళీ ఇక్కడ క్యూ వాల్యూ ఎప్పుడైతే 1 అయిందో 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ వాల్యూ చేంజ్ అయిపోవాలి. సో అండ్ దెన్ హార్డ్గా నేను క్యూ వాల్యూని ఏం చేశాను, 0 చేస్తాను. ఓకేనా, 0 చేసేస్తే క్యూ వాల్యూ ప్రీవియస్గా 1 ఉంది, కానీ నెక్స్ట్ క్లాక్ సైకిల్ దగ్గరికి ఏమైపోయింది, 0 అయిపోయింది 20 సెకండ్స్ డిలే తర్వాత. అర్థమైందా? ఫోర్స్ఫుల్లీ సెట్ టు డియూటీ క్యూ ఈక్వల్ టు 0 సెట్ చేశాను. క్యూని 0నే సెట్ చేశాను. డి వాల్యూ 1 ఇచ్చినా 2 ఇచ్చినా నేను క్యూ వాల్యూ 0కే సెట్ చేశాను. ఆ తర్వాత 20 సెకండ్స్ డిలే తర్వాత రిలీజ్ చేశాను. రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు 1 అయింది. అర్థమైందా? హలో, అప్ డౌన్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఆల్టర్నేట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్గా ఇప్పుడు ప్రతి 5 సెకండ్స్కి క్లాక్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది కదా. సో ఇది ఇనీషియల్గా టీ ఈక్వల్ టు 0 దగ్గర, టీ ఈక్వల్ టు 0 దగ్గర క్లాక్ ఏమీ లేదు కాబట్టి డి వాల్యూ 1 ఇచ్చినా
మనం డి వాల్యూ ఇనిషియల్గా 0 ఉంది, అలాగే క్యూ వాల్యూ అన్నోన్ వాల్యూ వచ్చింది, ఏమి చేంజ్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైతే ఇది టీ ఈక్వల్ టు 0 దెన్ 5, నెక్స్ట్ 5 సెకండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు నా క్లాక్ వాల్యూ చేంజ్ అయింది, క్లాక్ వాల్యూ 1 వచ్చింది, ఇక్కడ క్లాక్ వాల్యూ 1 వచ్చింది. అప్పుడు డి వాల్యూ 1 ఇచ్చాను, డి వాల్యూ 1 ఇచ్చినప్పుడు క్యూ వాల్యూ స్టిల్ ఇంకా 0 ఉంది. ఎప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ నాకు నెక్స్ట్ క్లాక్, నెక్స్ట్ పల్స్ ఎప్పుడైతే వస్తుందో అంటే ఇది 15, నెక్స్ట్ పల్స్ 20 దగ్గర వస్తుంది కదా, సో ఇక్కడ ఈ క్లాక్ దగ్గర చేంజ్ అవుతుంది అన్నమాట. సో ఇది 0, ఇది 5, ఇది 10, ఇది 15, ఇది 20, 25. 0 దగ్గర 0నే ఉంటుంది, 5 దగ్గర నాకు డి వాల్యూ చేంజ్ అవుతుంది. సో చూడండి, ఓకే, యాడ్ అవుతా ఉంటుంది. టీ ఈక్వల్ టు 0 దగ్గర అంతే, ఇక్కడ 5 దగ్గర 10 మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ 15 దగ్గర క్లాక్ అసైన్ అవుతుంది, మళ్ళీ 20 దగ్గర 0 అవుతుంది, 25 దగ్గర అసైన్ అవుతుంది, 30 దగ్గర 0 అవుతుంది. అలా ప్రతి 5 సెకండ్స్కి క్లాక్ అనేది టాగుల్ అవుతూ వస్తుంది అనమాట. టాగుల్ వర్క్ ఎవ్రీ వాల్యూకి అలాగే వర్క్ అవుతూ వస్తుంది. అర్థం అంతే, క్లాక్ అనేది ప్రతి దానికి చేంజ్ అవుతుంది కాబట్టి డిలే అనేది ఎంతైతే ఇచ్చామో ఆ డిలే ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ చేంజ్ అయినప్పుడు మీరు వాల్యూస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా?